ఏముండదన్నమాట. మనం ఏదైనా మన డబ్బులతో కొనుక్కున్నా సరే దీంట్లోకి వెళ్ళి కొనుక్కున్నారేమో అనుకుంటారు. ఇది లేకపోతే మనకి ఇన్ని రోజులు మనం తినలేదా చేయలేదా, అది వస్తేనే కొనుక్కుంటామా. రిటర్న్ పోయింది ఎవరికి తెలియదు పైసలు. నాకంటే ఇంత ఖర్చు అయింది, ఇంత చేసినాం, అంత లాస్ అయింది ఎవరికి తెలియదు. నాది ఇంకో మెయిన్ విషయం ఏంటంటే నా ఫోన్ కూడా పాడైపోయింది అనమాట. అదొక 20,000 లాస్. అసలు మనం ఇక్కడ ఏది వస్తుందని ఆశపడ్డామో అది రిటర్న్ లో వెళ్ళిపోతుంది డబ్బులు. అక్కడ 20,000 పోయింది, ఇక్కడ 3,000 పోయింది. ఈ ట్రైపాడ్స్ అన్ని డబ్బులు అవన్నీ వేస్ట్. అదొక 2,000 అనుకోండి, అవన్నీ పోయినాయి కదా. ఇక్కడ మనం మిడిల్ క్లాస్ ఉన్నామైతే అంత వేస్ట్. ఉంటేనేమో మొత్తం పూర్గా ఉండాలి, లేదంటే మొత్తం రిచ్ గా ఉండాలి. మిడిల్ క్లాస్ అంటే అసలు వేస్ట్ అండి. అసలు నిజంగా చెప్తున్నాను కదా, ఎవ్వరు సపోర్ట్ కూడా చెయ్యరు. ఏంటంటే వాళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళకి వచ్చేసింది అదే ఏముండదు అనమాట. మనం ఏదైనా మన డబ్బులతో కొనుక్కున్నా సరే దీంట్లోకి వెళ్ళి కొనుక్కున్నారేమో అనుకుంటారు. ఇది లేకపోతే మనకి ఇన్ని రోజులు మనం తినలేదా చేయలేదా, అది వస్తేనే కొనుక్కుంటామా. రిటర్న్ పోయింది ఎవరికి తెలియదు పైసలు. నాకంటే ఇంత ఖర్చు అయింది, ఇంత చేసినాం, అంత లాస్ అయింది ఎవరికి తెలియదు. నాది ఇంకో మెయిన్ విషయం ఏంటంటే నా ఫోన్ కూడా పాడైపోయింది అనమాట. అదొక 20,000 లాస్. ఏదో వస్తుందని ఆశపడ్డామో అది రిటర్న్ లో వెళ్ళిపోతుంది డబ్బులు. అక్కడ 20,000 పోయింది, ఇక్కడ 3,000 పోయింది. ఈ ట్రైపాడ్స్ అన్ని డబ్బులు అవన్నీ వేస్ట్. అదొక 2,000 అనుకోండి, అవన్నీ పోయినాయి కదా. అవన్నీ ఎవరికి కనిపించవు. మనం పెట్టింది కనిపించాలి, ఏదో వచ్చేసిందనే అనుకుంటారనమాట. అక్క ఇట్లా నా ఛానల్లో ఒకసారి చెక్ చేయండి, ఎట్లా ఉందో చూడండి అనేసి అన్నారనమాట. సో సరే అని చెప్పేసి నేను ఓపెన్ చేస్తే తనకి 3 పిల్లలు. ఎట్లా చూపిస్తున్నాడు, తన ఫేస్ చూపించట్లేదు, పిల్లల ఫేసెస్ చూపిస్తుంది అనమాట. మొత్తం పిల్లలు రెడీ చేయడము, పిల్లలు టిఫిన్స్ తినడము, పిల్లలు స్కూల్కి వెళ్ళడము, వాళ్ళు వచ్చిన తర్వాత ఆడుకోవడము, ఇవన్నీ చూపిస్తున్నారు. కానీ అది ఎక్కువ కాదండి. ఫస్ట్ మీ ఫేస్ కనిపించండి అంటే ఫస్ట్ మీ ఫేస్ చూపించాలన్నమాట. నేను చెప్పిన తనకు ఆల్రెడీ అది కమెంట్లో. ఫస్ట్ మీ ఫేస్ మన ఫేస్ తోని ఏదైతే మన సబ్స్క్రైబర్స్ కి లేదా చూసే వాళ్ళకి అలవాటు అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ మనం కనిపించినప్పుడు క్లిక్ చేస్తాం. సో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో అయితే నేను పిండి కూర చేయడం చూపిస్తానండి. పిండి అంటే పిండితో చేసేది కదా, ఆకుకూరతో చేసేది. సో నేను ఫస్ట్ టైం చేస్తానండి, నాకు తెలియదు ఎలా చేస్తారు అనేసి. సో మా వదిన అయితే అడిగితే చెప్పారనమాట. అయితే ఇదైతే యాక్చువల్లీ హెల్త్ వైజ్ చాలా మంచిదండి. మనకు ఒకవేళ మనకి ఇంట్లో రాళ్ళు ఉన్నా లేదా కాల్షియం తక్కువ ఉన్నా కూడా మనకి చాలా బెస్ట్ అంటది. అంటే పిండి చేసిస్తుందంట రాళ్ళని కూడా, అంత పవర్ఫుల్ అనమాట. అయితే నాకైతే ఏం రాళ్ళు లేవులేండి, కాకపోతే రాకుండా ముందు జాగ్రత్త కోసం కూడా తింటే మంచిదంట. ఇంకోటి ఏంటంటే కాల్షియం ప్రాబ్లం అయితే ఉంటుంది కదా, మాక్సిమం లేడీస్ కి ఒక 30 దాకా అందరికీ కాల్షియం డెఫిషియన్సీ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో వాళ్ళ కోసం కూడా మంచిదంట. కాబట్టి ఇదైతే ఇప్పుడు ట్రై అయితే చేస్తున్నాను, ఎలా వచ్చిందో కూడా చెప్తాను. దాంతో పాటు నా యూట్యూబ్ జర్నీ కూడా చెప్తాను. అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను, మధ్యలో ఆపేశాను, మళ్ళీ స్టార్ట్ చేశాను, మళ్ళీ ఆపేశాను, మళ్ళీ మన రీసెంట్ గా ఒక 5 months వరకు నేను ఒక్క వీడియో కూడా పెట్టలేదండి. అది ఎందుకు పెట్టలేదు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెట్టాలనుకుంటున్నాను, ఇవంతా కూడా నా జర్నీలో చెప్తానండి. షార్ట్ వీడియోస్ లోనే చెప్తాను. సో దట్ ఎపిసోడ్ వైస్ ఉంటుంది, మీకు బోర్ కూడా రాదు. అండ్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నా మొత్తం జర్నీ అయితే వినండి. డెఫినెట్ గా మీకు అయితే యూజ్ అవుతుంది. మీరు అంటే నేను ఆల్రెడీ చాలా తప్పులు చేశాను వీడియోస్ లో. సో అట్లాంటి తప్పులు మీరు చేయకుండా ఉండాలి అంటే డెఫినెట్ గా నా జర్నీ వినండి, మీకైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఫస్ట్లో నేను 2020లో నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. అయితే యాక్చువల్గా ఎందుకు స్టార్ట్ చేశాను అని అంటే, అంతకుముందు వేరే వాళ్ళ వీడియోస్ చూసేదాన్ని అనమాట. సో అక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఇవన్నీ వినడం, అంటే వేరే ఛానల్స్ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. ఇందులో చేస్తే ఇంత డబ్బులు వస్తాయి, చాలా బాగుంటుంది సంపాదన, లక్షల్లో వచ్చేస్తాయి అవన్నీ అని అంటే చేయాలనిపించింది. ఎందుకంటే నేను ఆల్రెడీ టైలరింగ్ అనేది చేశాను. సో టైలరింగ్ వీడియోస్ ఎలాగో చాలామంది చూస్తుంటాం కాబట్టి, అరే ఇది ఇంతే కదా, నేను చెయ్యొచ్చు కదా, నాకు ఇదంతా ఈజీయే కదా, నేను చేస్తాను, వేరే వాళ్ళు నేర్చుకుంటారు, ప్లస్ మనకు డబ్బులు కూడా వస్తాయి. సో 2 విధాలుగా బాగానే ఉంది కదా అన్నట్టుగా స్టార్ట్ చేద్దాం అనేసి నాకు ఐడియా ఉండే అనమాట. అయితే నాకు ఇంకా ముందే ఐడియా ఉండే, 2018లో అట్లనే ఐడియా ఉండే అనమాట. కానీ టైం సరిపోయేది కాదు. ఇంకా కరోనా వచ్చిన తర్వాత మొత్తం ఫ్రీ టైం కాబట్టి అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ చూపించి కంపల్సరీ చేద్దాము అని ఫిక్స్ అయిపోయామన్నమాట. అయితే అక్కడ ఏమైందంటే అవన్నీ నేర్చుకోవడానికి చాలా టైం పట్టిందండి. అంటే ఒక ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎట్లా సెట్ చేయాలి, వీడియోస్ ఎలా పెట్టాలి, ఇవన్నీ తెలుసుకుంటూనే మెల్లమెల్లగా అయితే ఛానల్ క్రియేట్ స్టార్ట్ చేసామన్నమాట. సో నార్మల్గా ఒక వీడియో అయితే మొత్తం రికార్డ్ చేసినాం అనమాట. అది ఫస్ట్ వచ్చేసి అప్పుడు కరోనా టైం కాబట్టి మాస్క్ వీడియో అనేది పెట్టామన్నమాట. సో అప్పుడు నార్మల్గానే నడిచింది, ఎక్కువేం నడవలేదండి. అయితే తర్వాత మాత్రం అది వైరల్ అయింది. స్టార్టింగ్లో మాత్రం ఇంకా కొత్త ఛానల్ కదా, అంత ఎక్కువ వ్యూస్ ఏం రాలేదు. సో అప్పుడేమైంది, ఇంకా సరే మెల్లగా ఒక 2 టైలరింగ్ వీడియోస్ పెట్టి తర్వాత మళ్ళీ ఇంట్లో బ్లాగ్స్ పెట్టాను అనమాట. అంటే ఎవరిది ఏ వీడియోస్ చూస్తే అదనమాట. హిందీ ఛానల్ వాళ్ళదైతే ఈ వంటలు అవన్నీ నడుస్తాయి అని చెప్పి వంటలు చేసి పెట్టడము, ఇట్లా ఒకటి ఇది పెట్టుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. హాయ్ అండి, ఇప్పుడైతే పార్ట్ 2 వీడియోలో చూపిస్తున్నాను. ఇదేంటి అంటే
ఆల్రెడీ నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్తున్నాను కదా, సో అందులో అది కూడా చెప్తాను, ఇక్కడ కూర కూడా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే పిండి కూర అని చెప్పాను కదా, ఇంతకుముందు వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పోపు దినుసులు వేసి నార్మల్గా మనం ఆ పాలకూర ఎలా తాలింపు వేస్తాము సేమ్ అదే విధంగా ఫ్రై లాగా చేసుకోవచ్చు అన్నారు. కాబట్టి నేను అదే విధంగా అయితే చేస్తున్నాను, కానీ ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఈ ప్రాసెస్తో పాటు నేను నా జర్నీ కూడా చెప్తున్నాను. అదేంటి అంటే అక్కడ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, అయితే ఒక 2 days టైలరింగ్ వీడియోస్ పెట్టి తర్వాత మళ్ళీ ఇంట్లో ఒకసారి వంట, ఒకసారి నేను షాప్కి వెళ్ళేది వ్లాగ్స్ లాగా ఇవన్నీ అట్లా వీడియోస్ తీస్తూ పెడుతున్నాను. కానీ నాకు ఇంకా అప్పటికి పూర్తి ఎడిటింగ్ అయితే రాదనమాట. అవన్నీ కూడా ఒక సైడ్ వీడియోస్ చూసుకుంటూ ఒక సైడ్ ఇవన్నీ చేయడం అనమాట. దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నైట్ టైం నిద్రపోయేదాన్ని కాదండి. ఏదైనా మనం కొత్తగా నేర్చుకునేటప్పుడు ఎంతసేపు ఇంకా నేర్చుకోవాలని ఉంటుంది కదా, సో అలాంటిది ఇంక ఇది కరెక్ట్గా నేర్చుకొని కరెక్ట్గా పెడితే వ్యూస్ వస్తాయేమో అలా ఏమో అనేసి అన్నట్టుగా. అంటే స్టార్టింగ్ వీడియోస్ పెట్టినప్పుడు మాత్రం ఎక్కువ వ్యూస్ రాలేదండి, యాక్చువల్గా 100 views కూడా రాలేదు. సో అది ఎలా చేయాలనేది మనకు పర్ఫెక్ట్గా తెలియదు కదా, అలాగా వీడియోస్ చూడడము, ఇంకా టెక్ ఛానల్ వాళ్ళు ఏది చెప్తే అది వినడము ఇదంతా అవుతూ ఉండేదన్నమాట. అంటే టెక్ ఛానల్ వాళ్ళు ఎలా చెప్తారు అని అంటే, మీరు ఈ పని చేయండి మీకు ఫాస్ట్గా వ్యూస్ వస్తాయి, మీరు ఇలా ట్యాగ్స్ పెట్టండి, ఇలా SEO చేయండి, వాళ్ళు చెప్పినట్టు ప్రతిదీ చేసినా సరే 100 views కూడా వచ్చేది కాదండి. అంటే 100 మంది కూడా చూసేవాళ్ళు కాదనమాట. ఏంటంటే యూట్యూబ్ వాళ్ళకి పంపించేది కాదు అసలు. యాక్చువల్గా కొత్త ఛానల్ అంటే ఏంటి, మనం అసలు డైరెక్ట్గా కనిపించాలి, మాట్లాడాలి, నాకు అవన్నీ తెలియదు అనమాట. డైరెక్ట్ ఒట్టి ఫేస్ కనిపించకుండా ఏదైనా కటింగ్ చేస్తున్నా కటింగ్ వీడియో మాత్రం పెట్టడము, లేదా వంట చేయడం అంటే జస్ట్ ఇలాగా కడాయి అది చూపించడం, ఇదొకటే ఉండేదన్నమాట. సో అట్లా అంత ఆల్రెడీ ఫేమస్ ఛానల్స్ ఉంటాయి కదా వంటలే, మనమైతే చూడరు కదా. ఇప్పుడు ఎన్ని వ్యూస్ వస్తాయో తెలియదు, కానీ ఎవరికన్నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి అయితే ఈ వీడియో పెట్టాలని అనుకున్నానండి. అందుకని మళ్ళీ ఇప్పుడు ఈ ఛానల్లో అయితే వీడియోస్ అయితే పెడుతున్నాను నేను. సో అక్కడ ఏమైందంటే ఇంకా అట్లా పెట్టడం వల్ల మళ్ళీ ఒక టెక్ ఛానల్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఇవన్నీ ఛానల్స్ అంటే బ్లాగ్స్, ఈ కుకింగ్ ఒకటి, ఇంకోటి ఏంటి ఈ స్టిచ్చింగ్ ఛానల్, ఇట్లాంటివన్నీ ఒక దగ్గర పెట్టొద్దు, మీ ఛానల్ కంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. మీరు ఇప్పుడు టైలరింగ్ చూపిస్తే ఓన్లీ టైలరింగ్ వీడియోసే పెట్టండి, వ్లాగ్స్ చూపిస్తే ఓన్లీ వ్లాగ్స్, లేదు బయట షాపింగ్ చూపిస్తే ఓన్లీ షాపింగ్, ఇలాంటివి చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ కూడా వస్తాయి అని చెప్పారనమాట. సో అప్పుడేం చేశాను, ఇప్పుడు ఇవి కూడా అలవాటైంది కదా ఇంట్లోవి తీయడం కూడా. సో ఇది అది అనేటప్పటికీ ఒక దాంట్లో పెట్టదు కదా అని చెప్పేసి ఇంకో ఛానల్ స్టార్ట్ చేశాను. కాకపోతే ఎంత ప్రాసెస్ ఇవన్నీ నేను నేర్చుకొని చేయడం వల్ల ఒక 3 months అయితే పట్టిందండి. సో 3rd month అయిపోయిన తర్వాత నేను ఇంకో ఛానల్ స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ ఒక దాంట్లో, బ్లాగ్స్ ఒక దాంట్లో పెట్టడం స్టార్ట్ చేశాను. అయితే అప్పుడు ఏంటి, అటు బ్లాగ్స్ కోసం ఒక వీడియో తీయాలి, ప్లస్ మళ్ళీ స్టిచ్చింగ్ కోసం కూడా ఒక వీడియో తీయాలన్నమాట. సో ఈ విధంగా చేస్తూ ఏం చేశానంటే, హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసేమో part 3 వీడియో అండి, కంటిన్యూషన్ వీడియో అనమాట. సో అయితే నేను చెప్పాను కదండి, అందులో ఒకరోజు ఇందులో ఒకరోజు వీడియో పెట్టేదాన్ని అనేసి. అంటే ఒకటేమో స్టిచ్చింగ్ ఛానల్, ఒకటేమో బ్లాగ్స్ ఛానల్ అనమాట. సో అలా పెట్టేటప్పుడు ఏమవుతుందంటే అటు ఆ ఛానల్ కూడా గ్రో అవ్వట్లేదు, ఈ ఛానల్ కూడా గ్రో అవ్వట్లేదు. యాక్చువల్గా కరెక్ట్ పద్ధతి ఏంటంటే డైలీ వీడియోస్ పెట్టాలి అండ్ డైలీ అదే టైంకి పెట్టాలన్నమాట. అప్పుడు జనాలకి మనం అలవాటు అవుతాము అని ఇంకో టెక్ ఛానల్ వాళ్ళు చెప్పారనమాట. సో అప్పుడు అట్లా అయింది. కానీ నాకు పెడదాము అని అంటే ఒకరోజు పెట్టేదాన్ని కష్టపడి, అటు స్టిచ్చింగ్లో ఇటు వ్లాగ్స్లో రెండిట్లో పెట్టేదాన్ని, కానీ ఏమంత ఎక్కువ వ్యూస్ వచ్చేవి కావు, ఎందుకంటే డైలీ పెట్టట్లేదు కదా నేను. అట్లా డైలీ ఒక 1 month కంటిన్యూస్గా అదే టైంకి పెట్టుకుంటూ వెళ్ళాను అని అంటే డెఫినెట్గా గ్రోత్ అయితే కొంచెం అన్నా ఉండేదన్నమాట. కానీ నాకు అట్లా తెలియక, అసలు అప్పుడు ఇవన్నీ రూల్స్ అవన్నీ తెలియక నేర్చుకుంటూనే ఒకవైపు ఇవన్నీ చేస్తున్నాను. అయితే ఇందులో మెయిన్ నాకు ప్రాబ్లం ఏమైందంటే, ఆ టైంకి అప్లోడ్ చేయాలి అని అంటే ఇంట్లో పనులన్నీ మానుకొని చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇంట్లో పనులు మానితే పిల్లలకి కష్టం కదా, కాబట్టి ఏం చేసేదాన్ని అంటే ఫస్ట్ ఇంట్లో పనులన్నీ చేసేసుకున్న తర్వాత మధ్యాహ్నం ఎప్పుడో ఫ్రీ అయ్యేదాన్ని. యాక్చువల్గా ఆ టైంకి నేను షాప్కి వెళ్ళిపోతాను అనమాట, షాప్లో చూసుకోవాలి కదా వర్క్. అక్కడ వెళ్ళిపోకుండా మధ్యాహ్నం టైంలో కూర్చొని అప్పుడు 12 నుంచి 3 వరకు ఇవన్నీ చేసేదాన్ని అనమాట. వీడియోని మొత్తం ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి చేసి అంతా ఇవన్నీ చేసి మనం అప్లోడ్ చేసి మళ్ళీ స్టార్టింగ్ కొత్త ఛానల్ కాబట్టి ప్రతిదీ ట్యాగ్స్, టైటిల్ ఇవన్నీ ఎట్లా పెట్టాలి, ఎట్లా రాయాలి ఇవన్నీ కూడా నేర్చుకుంటూ అవన్నీ రాస్తూ టైం అంతా వేస్ట్ చేసుకుంటూ తీరా పెట్టేదాన్ని. పెట్టిన తర్వాత ఏమయ్యేది, అప్పటికి నేను ఛానల్ మానిటైజేషన్ కాలేదండి, ఇవన్నీ ఒక 6 నెలల ముందే అనమాట. అయితే అప్పుడు ఏమైంది, నేను అంతా పెట్టేదాన్ని కదా, అంత కష్టపడి పెట్టి ఇంక 3:30కి ఏమో అప్పుడు షాప్కి వెళ్ళేదాన్ని. అంటే అక్కడ వర్క్ అంతా పెండింగ్ ఉండిపోతుంది కదా, ఆ వర్క్ అంతా మనం నైట్ వర్క్ చేసుకోవడం అనమాట. మా షాప్లో పాపం కుట్టే వాళ్ళు కూడా వాళ్ళకి ఇంటికి ఇచ్చేసేదాన్ని. అప్పుడు కూడా ఇంకా వాళ్ళు వస్తాననుకున్నప్పుడు కంపల్సరీ ఏదైనా డిజైన్ ఉంది అంటే షాప్కి వచ్చి కుడతారు కాబట్టి ఇంకా వాళ్ళు వస్తారు అనండి, ఇది ఆపేసి అక్కడ వెళ్ళిపోయేదాన్ని. సో ఆ రోజు వీడియో క్యాన్సిల్ అయిపోయేది. మళ్ళీ అదే వీడియో మళ్ళీ రాత్రికి వచ్చి మళ్ళీ అప్పుడంతా ఎడిటింగ్ చేసుకొని
అప్పుడంతా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ చెక్ చేసుకొని ఎక్కడెక్కడ వేస్ట్గా ఉందో అవన్నీ తీసేసి ఇది ఎంత స్ట్రెయిన్ పని అంటే అయినా సరే ఏదో ఒక రోజు గ్రోత్. అంటే నేను ఏదో ముందు వీడియోలో చెప్పినట్టు లక్షలు వచ్చేస్తాయని చెప్పి రాలేదండి. యాక్చువల్గా ఏంటంటే టెక్ ఛానల్ వాళ్ళు చెప్పారనమాట, లక్షల్లో వస్తాయి జీతాలు, మంచిగా ఉంటుంది, లైఫ్ బాగుంటుంది, సక్సెస్ అయిపోతారు ఇవన్నీ అనుకున్నప్పుడు ఏంటంటే మనకు లక్షలు వస్తే కనీసం నాకు ఒక 10,000 రావా అని ఒక ఆశ ఉండేదన్నమాట. సో అది ఏదో ఒక దానికి పిల్లలకి వాటికి చదువులకి వాటికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి అట్లా అనుకొని ఇందులోకి అయితే రావడం జరిగిందండి. సో ఇందులోకి వచ్చిన తర్వాతనే ఇవన్నీ తెలిసాయి అనమాట. అంత ఈజీ అయితే ఏది కాదు. అంత ఈజీ అయితే ఇక జనాలు కూడా ఆఫీస్లోకి వెళ్ళి జాబ్లు ఎందుకు చేసుకుంటారని అందరూ ఒక ఛానల్ పెట్టుకొని ఇవన్నీ ఉంది కదా. అయితే ఇంకా చుట్టుపక్కల మాట్లాడుకునే వాళ్ళది ఏదో ఒక రకంగా మనకు తెలుస్తుంది కదా. సో అవన్నీ మాటలు వినేటప్పటికి ఇంకా మైండ్ బ్లాక్. సో చెప్పాను కదండి, చుట్టుపక్కల మాట్లాడుకునే మాటలు వినేటప్పటికి మైండ్ బ్లాక్ అయిందని. అంటే ఏంటంటే నేను చేసిన తప్పు ఏంటంటే అది కూడా ఒక టెక్ ఛానల్ వాళ్ళే చెప్పారనమాట. మీరు వీడియోస్ పెట్టేటప్పుడు ఏం చేయండి అంటే వాట్సాప్లో స్టేటస్లో పెట్టండి మీ లింక్స్, మీ ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తారు కాబట్టి మీకు వ్యూస్ వస్తాయి, బాగుంటుంది అని చెప్పేసి. సో అలాగా నేను మంచిగా వీడియో తీసి అది స్టేటస్లో పెట్టడం అనేది స్టార్ట్ చేసిన అనమాట. అయితే ఏంటి, నాకు యాక్చువల్లీ నా స్టేటస్ అయితే చాలామంది చూస్తారు, ఎందుకంటే నాది ఆల్రెడీ టైలరింగ్ షాప్ కాబట్టి. సో కస్టమర్స్ చాలామంది ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి అది చూసేవాళ్ళు అనమాట. కానీ నిజానికి చెప్పాలంటే ఎప్పుడైనా సరే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. ఎందుకు అంటే ఇప్పుడు నా కస్టమర్సే అనుకుందాం, నేను స్టిచ్చింగ్ ఛానల్ పెట్టినా వాళ్ళకి ఏం అవసరం, ఆ స్టిచ్చింగ్ ఎందుకు చూస్తారు, చూడరు. లింక్ పెట్టినందుకు ఒకసారి ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసి మళ్ళీ వెంటనే కటింగ్ కదా అని చెప్పేసి ఆఫ్ చేసేస్తారు అనమాట. సో దట్ ఏమవుతుంది, మన వ్యూస్ అనేది పడిపోతాయి అక్కడ. అంటే యూట్యూబ్ ఏమనుకుంటుందంటే ఇట్లా ఛానల్ ఓపెన్ చేసి క్లోజ్ చేయగానే యూట్యూబ్ ఏమనుకుంటుంది, లేదు ఇది బాగాలేనట్టుంది, అందుకనే వీళ్ళు వ్యూవర్ అనేది అంటే చూసేవాళ్ళు ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తారు, వీడియో బాగలేదు కాబట్టి వైరల్ చేయొద్దు అని యూట్యూబ్ అనుకుంటుంది. అది ఒక మిషనే, కానీ అల్గోరిథం దాన్ని అట్లా ఉంటుందన్నమాట. ఏంటంటే ఒక కంటిన్యూస్గా ఒక వీడియోని ఒక 10 నిమిషాలు కంటిన్యూస్గా చూస్తే మాత్రం ఓకే ఇది బాగున్నట్టుంది, వీళ్ళు చూస్తున్నారు కాబట్టి ఇంకో 10 మందికి పంపిద్దామని, ఆ 10 మంది కంటిన్యూస్ చూస్తే ఇంకో 100 మందికి పంపిద్దాం అన్నట్టు ఉంటుంది. సో ఎప్పుడైతే మేము ఇట్లా లింక్ షేర్ చేసినప్పుడు వాళ్ళకి అవసరం లేదనుకోండి, ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే మాత్రం ఇంకా వీడియో అక్కడ పడిపోయినట్టే. మీరు ఎంత నైట్ అంతా నిద్రపోకుండా చేసి పెట్టినా కూడా మొత్తానికి వేస్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ టిప్ కూడా నాకు తెలియదు అనమాట. స్టార్టింగ్లో అక్కడ ఏదో పెట్టేదాన్ని, పెట్టిన దాంట్లో ఏం చేసేదాన్ని, మనం మామూలుగా ఏమంటాము, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంటాం కదా. సో ఈ సబ్స్క్రైబ్ చేయండి అనేటప్పటికి ఎందుకు అంటాము అంటే నార్మల్గా ఈ నేను ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు మెసేజ్ లాగా వస్తుంది. సో దట్ మీరు ఒకవేళ చూస్తే మాకు కొంచెం వ్యూస్ పెరుగుతాయి. చెప్పాను కదా, పూర్తిగా వీడియోని చూస్తేనేమో యూట్యూబ్ ఇంకొంతమందికి పంపిస్తుంది కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో సబ్స్క్రైబ్ చేయమని చెప్తామన్నమాట. సో అయితే మాకు ఫ్రెండ్స్ లాగానే అనుకోండి, వాళ్ళు వచ్చి ఏమడిగారంటే నాకు కొంతమంది అడిగారు అనమాట, మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం కదా నీకు ఎన్ని డబ్బులు వచ్చినాయి అనేసి. అంటే అది వాళ్ళ తప్పు కూడా కాదండి. ఫస్ట్ నాకు వినగానే నవ్వు వచ్చేసింది, కానీ తర్వాత నేను చెప్పిన అట్లా ఉండదు, దీనికోసం సబ్స్క్రైబ్ చేయమని చెప్తాము అని చెప్పిన అనమాట. అయితే యాక్చువల్ అపోహ ఎక్కడ మొదలవుతుంది అని అంటే ఈ టెక్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా, యూట్యూబ్లో వాళ్ళు ఎట్లా చెప్తారంటే ఈ ఛానల్ పెట్టగానే వీళ్ళు లక్షలు వచ్చినాయి అని చెప్తూ ఉంటారు కదా. సో ఎవరికైనా సరే వీళ్ళు ఛానల్ పెట్టి వీళ్ళు లక్షలు స్టార్ట్ అయిపోయినాయి, వీళ్ళు డబ్బులు వచ్చేసినాయి, ఇదే ఫీలింగ్లో ఉంటారనమాట. సో అట్లా మనకు వచ్చింది ఒక రూపాయి లేదు అక్కడ, కానీ ఇవన్నీ మైండ్లో అంతా ఊహించుకొని ఉంటారు కదా. సో అవతల వాళ్ళకి ఏంటంటే మీకేంటి మస్తు డబ్బులు వస్తున్నాయి అనుకుంటారు. అక్కడ అసలు అంత ఏమీ ఉండదండి, కష్టమే ఉంటుంది. కష్టం అవతల వాళ్ళకి నైట్ అంతా మెలుకుంది ఎవరికి తెలుస్తుంది, ఎవరికి తెలియదు కదా. జస్ట్ బయట ఒకవేళ అసలు అవి ఎన్ని వ్యూస్ వస్తాయి అవి కూడా నార్మల్ ఆడియన్స్కి తెలియదు. నార్మల్గా వీడియో పెట్టిందని సరే మీకు డబ్బులు ఏదైనా సరే అండి, పైన చూసినప్పుడు ఒకలాగా ఉంటుంది, లోపలికి వెళ్ళి చూసినప్పుడు ఒకలాగా ఉంటుంది, దిగితేనే కదా లోతు తెలుస్తుంది అంటారు. సో అలాగనే ఈ బయట మాట్లాడుకునేటివన్నీ కూడా ఇంకో విషయం కూడా అప్పుడు ఆ టైంలో తెలిసిన కొంచెం ఇది అనిపించింది అనమాట. ఏంటి అంటే ఇట్లా నాకు తెలిసిన అమ్మాయి అయితే చెప్పింది అనమాట, ఇట్లా వాళ్ళు మాట్లాడుకున్నారంట, ఇట్లా సంతోష్ అక్క ఛానల్లో ఉంది యూట్యూబ్లో చేస్తుంది అంటే వాళ్ళు అన్నారంట అవునవును మా ఆయన చెప్పిండు, అందులో ఇట్లా చేస్తే యూట్యూబ్లో చేస్తే చాలా డబ్బులు వస్తాయంట, అందుకనే ఇంకా వాళ్ళు అవి చేసుకుంటున్నట్టున్నారు అనేసి అన్నారంట. అంటే నేను అప్పటికి ఇవన్నీ చేస్తూ 6 నెలలు అయిపోయిందండి, కానీ ఒక రూపాయి వచ్చింది లేదు. కానీ బయట వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఏదో వచ్చేసింది ఇదే ఉంటుంది అనమాట. సో అది వినేటప్పటికీ నేను అసలు అవి తీసుకోలేకపోతుండే అనమాట. అదే ఫ్రస్ట్రేషన్, అదే ప్రాబ్లము. ఇంక నేను మళ్ళీ నేర్చుకోవడము చేయడం అది అట్లా అని చెప్పి వదిలేద్దామా అంటే ఇన్నేళ్ళు కష్టపడ్డా కదా, ఎందుకు వదిలేయాలని చెప్పేసి అట్లా. సో ఇలా ఎట్లయినా సరే తొందరగా 4000 గంటలు అయిపోవాలని చెప్పేసి అవన్నీ చూస్తుంటే ఒక టెక్ ఛానల్ వాళ్ళు చెప్పారనమాట, సబ్ గ్రూప్స్ ఉంటాయి ఇట్లా అనేసి.
సో అది ఫేస్బుక్లో ఉంటాయండి వాటి లింక్. అంటే ఇంక ఇది ఒక పిచ్చి ఉంది కదా, నాకు 4000 గంటలు తొందరగా అయిపోవాలి, మానిటైజేషన్ అయిపోతే డబ్బులు వచ్చేస్తాయని. సో అందుకని మళ్ళీ ఆ గ్రూప్స్లోకి వెళ్ళి అంతా కనుక్కొని చేసుకొని ఇలాగే అన్నిటి మీద వీడియోస్ ఉంటాయన్నమాట. సో అలా చేసుకొని ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి దాంట్లో పడ్డ కష్టం అంతా ఇంత కాదండి. అన్నీ చేసినాక కూడా నాకు ఒక 3000 రూపాయలు నష్టమే వచ్చింది. అదొక 3000 కాదండి, నాకు చాలా వాటిలో ప్రాబ్లం అయిందనమాట. మొత్తం మీద అయితే నాకు ఎక్కువ లాసే అయింది అసలు ఇందులో వచ్చిన దానికంటే కూడా. అదంతా లాస్ ఎలా అనేసి ఇంక నేను ముందు ముందు చెప్తూ ఉంటాను. సో ఇక్కడ ఫైనల్ అయితే నాకు పిండి కూర అయితే రెడీ అయిపోయిందండి. అంటే ఇది ఆకుకూర అని చెప్పాను కదా. సో ఇది ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందన్నమాట. ఫస్ట్ టైం చేశాను కానీ నాకైతే చాలా బాగా నచ్చిందండి. మంచి హెల్త్ బెనిఫిట్స్తో పాటు టేస్టీ కూడా ఉందన్నమాట, చాలా సూపర్ అనిపించింది. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అయితే లాస్ట్ వీడియో చెప్పాను కదండి, ఇంకా చుట్టుపక్కల వాళ్ళ మాటలు వింటూ అంటే ఏదో ఒక రకంగా వాళ్ళు డైరెక్ట్గా అడగకపోయినా సరే మనకి ఏదో ఒక రకంగా అయితే తెలుస్తూనే ఉంటాయి కదా. సో అలా తెలుసుకున్నప్పుడు ఇంకా రోజంతా బాధ అనిపించేది అనమాట. ఇందులో వచ్చిందేం లేదు, వీళ్ళు అనుకోవడమే సరిపోతుంది, అసలు అది ఎప్పటికి వస్తుంది అని అనుకొని మళ్ళీ దానికోసం మన టెక్ ఛానల్స్ చూడడము. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ వైరల్ ఎట్లా అవుతాయి, మీకు ఇప్పుడు వీడియో పెట్టగానే మీకు ఈవినింగ్ వరకు వ్యూస్ వచ్చేస్తాయి, వైరల్ అయిపోతుంది, అట్లా ఇట్లా అని అంటారు. కానీ తీరా ఆ ఛానల్ చూస్తేనే అక్కడ 100 వ్యూలు కూడా రావు, అంటే 100 మంది కూడా చూసుండరు. వాళ్ళు చెప్పేది ఎట్లుంటుందంటే మీకు సాయంత్రం వరకే మీకు 10,000 మంది చూస్తారు అలా అని చెప్తూ ఉంటారనమాట. సో అయినా సరే పిచ్చిదానిలాగా అవన్నీ వీడియోలు చూసేదాన్ని. చూస్తూ ఇంకా వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, ఇది ఇట్లా కాదు, ఇలా పెట్టాలి, ఇలా ట్యాక్స్ పెట్టాలి, ఇలా ఇచ్చేయాలి. అవన్నీ వినడము, అవి నేర్చుకోవడము, అవి మళ్ళీ ఆ వీడియోస్ అంటే అంత ఈజీగా గుర్తుండవు కాబట్టి 1కి 2 సార్లు మళ్ళీ చెక్ చేసుకోవడం, మళ్ళీ చూడడము, మళ్ళీ ఇవన్నీ దీంట్లో ఒక వీడియో పెట్టిన తర్వాత అవన్నీ రాయడము. ఆ వీడియో పెట్టే ముందంతానేమో మనకు అదొక టెన్షన్, వీడియో తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని ఎడిటింగ్ చేయడం ఒక ఎత్తు. ఎడిటింగ్ కూడా అప్పటికి నాకు ఇంకా పూర్తిగా రాదండి అసలు, ఇంకా అవి మధ్యలో కొన్ని తెలిసేవి కాదు, దాన్ని ఎట్లా క్రాప్ చేయాలి అంటే కొంచెం ఏమవుతుంది మనకి, ఇప్పుడు పక్కన వాళ్ళని వచ్చిన వాళ్ళని తీసేయాలి అక్కడ, అంటే వాళ్ళు కనిపించకుండా చేయాలి అంటే కూడా అది నాకు ఆ ఎడిటింగ్ కూడా రాకపోయేదన్నమాట. వాళ్ళు ఉన్నారంటే మొత్తంగా వాళ్ళని డిలీట్ చేసేయాలి. లేదు నాకు కావాల్సిన నేను ఒక మెయిన్ పార్ట్ ఏదైనా పెట్టాలి అని అనుకుంటే వాళ్ళు రాగానే నేను తీస్తే మొత్తం తీసేసాను వీడియోలో. నాకు అది రాక మళ్ళీ దానికోసం ఇంకో వీడియోకి వెళ్ళి మళ్ళీ వెతకడము, హౌ టు డిలీట్ అని అవన్నీ వెతుక్కోవడం, నేర్చుకోవడం చేయడము, ఇదంతా చెప్పిన చాలా టైం వేస్ట్ అవుతుంది మనకి. కానీ అయినాక నేను చేసిన అనమాట. అయితే ఇంకొక మెయిన్ విషయం తెలిసింది ఏంటంటే ఇది కంపల్సరీ యూట్యూబ్ అనేది మానిటైజేషన్ కావాలి. మానిటైజేషన్ అంటే అది మనకు మానిటైజేషన్ అయితేనే మనకి యూట్యూబ్ నుండి డబ్బులు అనేవి వస్తాయి అన్నమాట. సో అలా డబ్బులు రావాలి అంటే యూట్యూబ్ ఒక పాలసీ పెడుతుంది కదా, అదేంటి అంటే కంపల్సరీ ఒక సంవత్సరం లోపల 4000 గంటలు కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట మన ఛానల్కి. 4000 గంటలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 నిమిషాలు వీడియో పెట్టాలంటే కూడా మనకి మ్యాక్సిమం ఒక సగం రోజు అంతా టైం అంతా వెళ్ళిపోతుంది. ఆ వీడియో పెడితే ఒక 10 మంది చూసేవాళ్ళు అనమాట. ఈ 10 మంది కూడా ఏంటి పూర్తిగా 10 నిమిషాలు చూడరండి, సగం చూస్తారు. అయితే 5 నిమిషాలు కదా, కానీ యూట్యూబ్ ఏం చేస్తుందంటే మళ్ళీ దాంట్లో ఇంకో సగం లెక్క పెడుతుంది అనమాట. అంటే 2 నిమిషాలు అనుకోండి, ఇప్పుడు ఈ 10 మంది 2 నిమిషాలు చూసిన లెక్క అంటే 20 నిమిషాలు అనమాట. అంటే ఇట్లా 20 నిమిషాలు ఒక రోజు మొత్తం లెక్కేసుకుంటే 20 నిమిషాలు మనకి వాచ్ టైం అనేది వస్తుంది. సో ఇట్లా 20 నిమిషాలు అది ఎప్పటికి కావాలి అంటే అది వైరల్ అయిందంటే ఆటోమేటిక్గా మనకి ఈ వాచ్ టైం అనేది ఫాస్ట్గా కౌంట్ అయిపోతుంది. కానీ వైరల్ కాలేదనుకోండి, ఇంత కష్టపడి రోజంతా పెట్టి నైట్ అంతా పడుకోకుండా దాన్ని ఎడిటింగ్ చేసుకుంటూ ఇవి చేసుకుంటూ అంతా చేసి పెడితే అది లాస్ట్కి ఏమవుతుంది మనకి ఆ వాచ్ టైం అనేది కంప్లీట్ కాదు. అది కాకపోతే మనం మానిటైజేషన్ ఎట్లయినా చేసుకోవాలి. ఇంకా దాటింది అంటే మనకి ఇంకా ఫుల్. సో దీన్ని విని నేను ఈవెన్ జాయిన్ అయ్యాను. నాకు ఆల్రెడీ లాస్ వచ్చిందని చెప్పాను కదా, 3000 రూపీస్ లాస్ వచ్చిందండి. అది ఎలా లాస్ వచ్చిందంటే యాక్చువల్ సబ్ అంటే ఏంటంటే నేను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా, నువ్వు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, ఇదే చెప్తామన్నమాట. అట్లా ఎంతమంది ఇప్పుడు అట్లా మీకు సబ్స్క్రైబర్స్ అనేది ఫాస్ట్గా వస్తారు. కానీ ఈ యూట్యూబ్ ఏం చేస్తుందంటే వీళ్ళకి ఇన్ని రోజులు ఎవరు రాలేదు, ఇప్పుడు సడన్గా ఇంత ఫాస్ట్గా పెరుగుతుందంటే చెక్ చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా యూట్యూబ్ మెషిన్ అనేది అల్గోరిథం అది చెక్ చేస్తుంది. సో మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనం ఎక్కడి నుంచి మన వీడియోలు వాచ్ చేస్తే ఒక ఇన్ఫర్మేషన్ అనేది దాని దగ్గర ఉంటుందండి. అయితే ఏం చేస్తుందంటే ఇవన్నీ ఇట్లా వీళ్ళు ఈ సబ్ నుంచి తెచ్చుకున్నారని చెప్పేసి దానిలో సగం వెళ్ళిపోతాయి. అంటే ఒక 10 మంది మీరు 10 మంది ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేశారు, ఆ 10 మంది మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు, మళ్ళీ ఏం చేయాలి స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి. అది కూడా ఏంటంటే ఒక వీడియో 1 నిమిషం చూసిన తర్వాత పెట్టాలన్నమాట. ఇలా పెట్టేటప్పుడు ఏమైందంటే మనకు ఆ ప్రాసెస్ మొత్తం అయ్యే వరకు ఒక 10 మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్నా కూడా ఈజీగా మీకు ½ అవర్ టైం పడుతుంది అనమాట. సో ఇంత చేసిన తర్వాత చూస్తే ఏమవుతుంది, యూట్యూబ్ ఏం చేసి ఇదంతా స్కామ్ అని చెప్పేసి అది మళ్ళీ ఒక 5 సబ్స్క్రైబర్లో లేదా 6 సబ్స్క్రైబర్లో తీసేస్తుంది. మిగిలిన 4 అయితే ఉంటారు, మళ్ళీ వాళ్ళు కూడా ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. వాళ్ళకి కూడా అంతే, మనకే కాదండి,
మన అవతల వాళ్ళు ఇప్పుడు కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తారు కదా, వాళ్ళకైనా అంతే అనమాట. సో న్యాచురల్గా వచ్చేటివి మంచివి ఎప్పుడైనా సరే వస్తుంది. అంటే మీ ఛానల్ చూసి మీ ఛానల్లో మీ కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఆటోమేటిక్గా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇది కరెక్ట్. కానీ ఇది ఎప్పుడైతే ఇట్లా మనం సబ్ చేస్తామో దానివల్ల ఏమవుతుందో కొంతమంది ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ టైంలో సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత మళ్ళీ వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి వాళ్ళు అన్సబ్ చేసేస్తారు అనమాట. అట్లా కూడా ఏం చేయలేము మనము. అయితే ఇదొక లాస్, మెయిన్ టైం లాస్. ఇంకోటి ఏంటంటే వాచ్ టైం అంటే ఏంటి, 4000 గంటలు కంప్లీట్ కావాలంటే మనం ఇంతకుముందు కూడా చెప్పాను కదండి, ఒక్క వీడియో మనం ఒక 10 నిమిషాలు వీడియో పెడితే అదొక 10 మంది చూస్తే యూట్యూబ్ ఒక 2 నిమిషాలు కౌంట్ చేస్తుంది. సో 2 నిమిషాలు ఒక 10 మంది అంటే 20 నిమిషాలు మాక్సిమం, అంత కూడా ఉండదు కానీ చెప్తున్నాను. ఒక 20 నిమిషాలు అనుకోండి. ఇప్పుడు రోజు మొత్తం మీరు కష్టపడి ఒక వీడియో పెడితే ఒక 20 నిమిషాలు లేదు, అట్లా అంటే 4000 గంటలు. 4 గంటలు కాదండి, 400 గంటలు కాదు, 4000 గంటలు కంప్లీట్ కావాలంటే మీకు ఎన్ని రోజులు పట్టాలి అది. సో వీళ్ళు ఏం చేస్తారు, సబ్లో ఏంటంటే ఒక లింక్స్ ఇస్తారనమాట. ఆ లింక్లో ఏం చేస్తాము అంటే మనం వీడియోస్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ అందులో పెట్టుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళు చెప్తారు ఇంత వాచ్ టైంకి పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వీడియో పెట్టినాం 10 నిమిషాలు, మళ్ళీ ఇంకో రోజు ఇంకో 15 నిమిషాలు వీడియో పెట్టినాం, ఇంకో రోజు ఇంకో 10 నిమిషాలు, ఇట్లా 35 నిమిషాలు అవుతుంది కదా. ఈ మన 35 మినిట్స్ పెడితే వాళ్ళు 35 మినిట్స్ పెడతారనమాట. ఇట్లా ఒక గ్రూప్, పెద్ద గ్రూప్ క్రియేట్ చేసి అది మొత్తం కూడా మనం ల్యాప్టాప్లో రన్ చేయాలి. అంటే అందరు వీడియోస్ కలిపి ఒక దీంట్లో వచ్చేసి ఎక్కడెక్కడో నుంచో వస్తారనమాట ఛానల్స్. అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎక్కడెక్కడ వేరే వేరే దేశాల నుంచి ఉంటారు కదా. సో అందరి దగ్గర నుంచి లింక్స్ అన్ని కలెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో 2 మెంబర్స్ ఉంటారు, వాళ్ళు చెక్ చేస్తారనమాట ప్రతి ఒక్కటి వీళ్ళందరూ చూసిరా లేదా అనేసి. సో మనం ఏం చేయాలంటే ల్యాప్టాప్లో, ఫోన్లో రన్ చేయొచ్చు కానీ ఫోన్లో సరిపోదు కాబట్టి ల్యాప్టాప్లో కంపల్సరీ రన్ చేసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే ల్యాప్టాప్ నా దగ్గర ఉంది, యాక్చువల్లీ పిల్లలు ఉండే అనమాట. సో ఇక నేను నా కోసం అని చెప్పేసి నేను యూజ్ చేశాను. అది పెట్టి ల్యాప్టాప్ అయితే మొత్తం పాడైపోయింది అనమాట. ఇంకా అది టోటల్గా అది రిపేర్ చేయించడానికి నాకు 3000 రూపీస్ అయితే పట్టిందండి. అయితే వాచ్ టైం వస్తుంది, అందులో రాదని కాదు, వస్తుంది. కానీ ఎంత టైం వేస్ట్ అంటే ఆ ప్రెషర్తో మనం వీడియోస్ కూడా చేయలేమన్నమాట. ఎంతసేపు దాని వెనకాలే పడతాం అనమాట. మళ్ళీ అంతా చూసిన తర్వాత మళ్ళీ దాని స్క్రీన్ రికార్డింగ్ అంతా చేయాలి. అంటే మనం అంతా చూసినాము అని చెప్పేసి మళ్ళీ ఇట్లా వీడియో అంటే ల్యాప్టాప్ దగ్గర ఇట్లా ఫోటో పెట్టి మొత్తం అంతా కెమెరా ఆన్ చేసి మొత్తం రికార్డింగ్ అంతా చేసుకోవాలి. అదంతా చేసి అప్పుడు వాళ్ళకి ఆ గ్రూప్ మెంబర్స్కి పంపిస్తే వాళ్ళు చెక్ చేసి ఓకే మీరు చూసిరు అంటే అది ఓకే అనమాట. ఎవరైతే చూడలేదో వాళ్ళ గ్రూప్ నుంచి తీసేస్తారు. సో ఇదంతా చేయడానికి అయితే చాలా ప్రాసెస్ అండి. సో ఈ యూట్యూబ్ నుంచి ఎప్పుడైతే ఒక 1 రూపీ కూడా రాలేదో పైగా ఇక్కడ నుంచి డబ్బులు పెట్టడం అవుతుంది అనమాట. అట్లా అదొక ప్రాబ్లం అయిపోయింది. ల్యాప్టాప్ అనేది ఇప్పటికీ పని చేయట్లేదండి. ఇన్ని ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ అవుతుంది, అసలు ఇప్పుడు కూడా పని చేయట్లేదు అనమాట. అంటే అంత ఆటోమేటిక్ ఇంకా నా వల్లనే పాడైపోయింది, అది నాకైతే అర్థమైపోయింది. అట్లా బయట వాళ్ళకి చూసే వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ తెలియదు, జస్ట్ ఏముంది పెట్టిరు వచ్చేసింది అనుకుంటారు. కానీ అంత సీన్ అసలు ఉండదండి. ఇది ఒక 3000 కాదండి. ఇంకోటి ఏంటంటే నాకు ట్రైపాడ్స్ కొంటాం మనం ఎవరమైనా సరే, ట్రైపాడ్స్ అనేది కంపల్సరీ అనమాట. స్టార్టింగ్ కొనకపోయినా తర్వాత అయితే కొంటాం కదా. సో ఫస్ట్ నేను కొన్నది వచ్చేసి 850 రూపీస్ అండి ట్రైపాడ్. కనీసం 3 నెలలు కూడా రాలేదు నాకు, ఆటోమేటిక్గా అది పడిపోయి ఇరిగిపోయింది అనమాట. తర్వాత ఏం చేసినా మళ్ళీ 500ది తీసుకున్నాను, అది పోయింది. తర్వాత విసుగొచ్చి 300ది తీసుకున్నాను, అది పోయింది. ఇంకా తర్వాత వదిలేసి ఇంకా మామూలుగా ఏదో ట్రై చేసుకున్నాను నేనే, హ్యాంగర్తో సెట్ చేశాను. కానీ అంత క్లారిటీగా వచ్చేది కానీ అన్ని డైరెక్షన్ తిరగదు కదా. ట్రైపాడ్ ఉంటేనేమో ఎట్టంటే తిప్పొచ్చు కానీ ఇవి తిరగవండి. సో అందుకనేసి ఏం చేశాను, మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ట్రైపాడ్ అయితే బెస్ట్. అట్లాంటివి కూడా ఆల్రెడీ 3 కొన్నాను, కానీ బెటర్, చీప్ అండ్ బెస్ట్ అనమాట. 250 ఏదో పడింది అనమాట అది నాకు. సో చాలా బాగుంటుంది అదైతే. ప్రజెంట్ అయితే నాకైతే అది యూజ్ అవుతుంది. అయితే ఏం చేశాను, ఇంక ఇదంతా అయ్యే వరకు ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 7 to 8 months వరకు అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంకా వాచ్ టైం కంప్లీట్ అయింది, సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్, అంటే మెయిన్ 1000 సబ్స్క్రైబర్స్ కూడా ఉండాలి కదా. సో వీళ్ళందరూ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే కొంతమంది న్యాచురల్గా వచ్చారు, కొంతమంది ఏమో ఇలాగ సబ్తోనే వచ్చారనమాట. ఫైనల్గా మానిటైజేషన్కి అప్లై చేసినాం. అది అప్లై చేసినాక అది కూడా ఒక 1 week 10 days నాకు మానిటైజేషన్ అయింది. అమ్మయ్య ఇంత అయిపోయింది, ఇంకా సరే ఇంకా వచ్చేస్తారులే ఇంకా డబ్బులు, ఇంకా నెక్స్ట్ వీడియోస్ పెడితే అని అనుకుంటే అప్పటి వరకైనా యూట్యూబ్ కొంచెమైనా సపోర్ట్ చేసేదన్నమాట. అక్కడిక్కడ వీడియోస్ పంపించి అంటే కొన్ని విన్నా డైరెక్ట్గా వ్యూస్ వచ్చేవి, అంటే ఒక 50 views లేదా 100 views వచ్చేవి. తర్వాత ఈ మానిటైజేషన్ ఎప్పుడైతే అయిపోయిందో తర్వాత చూస్తే 10 views 12 views సేమ్, అంటే 12 మంది చూసేవాళ్ళని మోస్ట్లీ. అంత కష్టపడి ఎంత కష్టపడి వీడియో పెట్టినా సరే మళ్ళీ టెక్ ఛానల్స్ చూడటం అనమాట, ఎందుకు ఇట్లా అవుతుంది అనేసి. అయితే వాళ్ళు ఏమన్నారంటే మీరు డైలీ పెట్టాలి, కరెక్ట్ టైంకి పెట్టాలి, అప్పుడే సెట్ అవుతుంది అనేసి. ఇంకో వారం మళ్ళీ టైం స్పెండ్ చేసి మళ్ళీ అదే ప్రకారం పెట్టుకుంటూ వచ్చాను అనమాట. అయినా సరే నో యూజ్. మళ్ళీ వాళ్ళు ఏమన్నారు, మళ్ళీ టెక్ ఛానల్ చూస్తే ట్యాగ్స్ పెట్టాలి, టైటిల్స్ పెట్టాలి, థంబ్నెయిల్ పెట్టాలి. మనం వీడియో చేయడము ఒక ఎత్తు అయితే దాన్ని ఎడిటింగ్ చేయడం ఇంకో అయితే, దానికి థంబ్నెయిల్ పెట్టడం ఒకటి. థంబ్నెయిల్ అంటే ఫోటో పెడతాం కదా, ఆ ఫోటో అట్రాక్టివ్గా ఉండాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, అవన్నీ మళ్ళీ అవి నేర్చుకోవడం అనమాట. దానికి ఒక టైం స్పెండ్ చేయడము.
ఇవన్నీ వీడియోస్ మీకు ఉంటాయి యూట్యూబ్లో. కాకపోతే ఏది తొందరగా అర్థం కాదు. ఒకటికి ఇప్పుడు ఒక 5 వీడియోలు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందా, ఓకే దీనివల్ల ఇది ఉంటుంది. మళ్ళీ మొదలు డౌట్ వస్తే మళ్ళీ వీడియోకి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ పెట్టడం అనమాట. సో ఇదంతా పెద్ద పెద్ద ప్రాసెస్ అండి, అంత ఈజీగా ఉండదు. ఫైనల్గా ఇప్పుడు థంబ్నెయిల్ పెట్టడానికి ఇంకో గంట టైం పట్టేది, మళ్ళీ అవన్నీ రాయడానికి ఒక అర్ధగంట టైం పట్టేది. ఫైనల్గా పెట్టిన తర్వాత చూస్తే మన నైట్కి వచ్చి చూస్తే ఏంటి 12 మంది చూసారు, 13 మంది చూసారు, ఇక్కడి వరకే ఒక 40 మంది చూసినాడు. అమ్మో ఇవాళ కొంచెం వెళ్ళింది వ్యూస్ అన్నట్టుగా. అసలు ఏమి రాదు. పోనీ ఇప్పుడు 40 మంది చూసి యూట్యూబ్ ఏమి ఇస్తుంది తెలుసా, 1 పైసా లేదా 2 పైసలు అంతే. పైసలు అండి, అవి రూపాయలు కూడా కాదు, పైసా, 1 పైసా 2 పైసా అంటే 0.1 0.2 అట్లా వస్తుంది అనమాట. అసలు అది డాలర్స్ కాదండి, మళ్ళీ పైసలు. దాన్ని అది క్లియర్గా చెప్తున్నాను. డాలర్స్ అనేది మీకు అసలు కనబడడం కూడా కనబడదు అనమాట అక్కడ ఈ 40 వ్యూలకు. అట్లా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉంటుందంటే ఒక 1000 మెంబర్స్ చూసారు అనుకోండి, యూట్యూబ్ అనేది ఒక 10 రూపీస్ ఇస్తుంది అనమాట. మోస్ట్లీ 10 కూడా రాదు, ఒక్కోసారి 5 రూపీస్ వస్తుంది, ఒక్కోసారి 12 రూపీస్ కూడా వస్తుంది. ఒక 1000 మంది చూస్తే ఒక వీడియోని. అట్లా అని చెప్పి మీరు 10,000 మంది చూస్తే ఈ 12x10 అని అట్లా వేసుకోవడానికి లేదు. అది ఎంత టైం చూస్తున్నారు ఎట్లా అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఓపెన్ చేసి క్లోజ్ చేస్తారు, నంబర్ అయితే కౌంట్ అయిపోతుందండి. కానీ నిజానికైతేనేమో వాళ్ళు మొత్తం చూస్తేనే మనకు అందులో ఏమైనా అమౌంట్ రావడానికి ఉంటుంది. అది కూడా ఇప్పుడు ఒకరు పూర్తిగా చూస్తే 1 పైసా రావడం కూడా డౌటే. సో ఇది ఒకటి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే లాంగ్ వీడియోస్ పెడితే మంచిదని చెప్పారు. సో నేను లాంగ్ వీడియోస్ పెట్టాను. ఇప్పుడు ప్రజెంట్ నడవట్లేదు లాంగ్ వీడియోస్, కానీ ఇంతకుముందు బాగా నడిచేదండి. లాంగ్ వీడియో పెట్టడానికి కూడా మనకు చాలా పెద్ద ప్రాసెస్ కదా, మొత్తం అంతా ఎట్లా అంటే అదంతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 గంటల సేపు ఒక వీడియో తీసినాం మొత్తంగా. 5 గంటల సేపు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లాగ్సే అనుకోండి, పొద్దున వంట చేసేటప్పుడు, ఇల్లు క్లీన్ చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు, అట్లా అన్నీ తీస్తాం కదా. అన్నీ అయిపోయినాక ఎడిటింగ్ చేసేటప్పుడు ఒక 30 నిమిషాలు వచ్చేది అనమాట. ఈ 5 గంటల నుంచి 4.5 గంటలు తీసేయాలంటే ఎక్కడెక్కడ తీయాలి, ఎక్కడెక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఇవన్నీ చేసుకుంటూ టైం అంతా పోతుందన్నమాట. సో ఎప్పుడైనా సరే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఇంత ప్రెషర్ తీసుకోకండి. ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ తీసుకొచ్చే షార్ట్స్ బాగుంది. సో షార్ట్స్ వల్ల అయితే కొంచెం వ్యూస్ వచ్చే అవకాశం ఉందండి. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను గమనించింది ఏంటంటే ఎప్పుడైనా సరే మనము మన ఫేస్ తోనే వీడియోస్ చేయాలండి. నార్మల్ గా ఇప్పుడు నేనైనా అంతే, స్టార్టింగ్ లో చేసిన మిస్టేక్స్ ఇవే అనమాట. నా ఫేస్ చూపించకపోయేదాన్ని, జస్ట్ నార్మల్ గా మనము ఎట్లా వంట చేసుకునేదంటే ఆ గిన్నెలు చూపించడం, ఇది చూపించడం ఇలాగే ఉండదు. మనం మామూలుగా ఆలోచిస్తే మనమైనా ఇప్పుడు ఏదో యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉంటాం కదా, కానీ మీకు ఎంతమంది ఛానల్స్ పేర్లు గుర్తుండవు. ఎందుకు అంటే మనకి కొన్ని లక్షల ఛానల్లో కొన్ని కోట్ల ఛానల్స్ ఉన్నాయి కదా. సో మనకైతే అవి గుర్తుండవండి. జస్ట్ ఏంటంటే మీ ఫేస్ అలవాటు చేయాలి. దానివల్ల ఏమైతుంది, మీరు రేపు మీ ఇంకో వీడియో పెడతారు, మళ్ళీ మీ ఫేస్ కనిపిస్తుంది అందులో అనుకోండి, కంపల్సరీ క్లిక్ చేస్తారు. అంతేగాని మీరు ఫేస్ దాచిపెట్టి ఇప్పుడు మనం ఎట్లున్నా సరే పర్వాలేదు, కొంచెం ధైర్యం చేసైతే వీడియోలో కనిపించాలన్నమాట. సో నేను తర్వాత ధైర్యం చేసిన అనమాట. ఫస్ట్ లో పెట్టేటప్పుడు అమ్మో ఎట్లా ఉంటుందో, ఎట్లా కనిపిస్తామో ఏంటో అనేసి ఒక ఫీలింగ్ ఉండేదన్నమాట. అది చెప్పడం, ఏదో మ్యాటర్ చెప్పడం అట్లా. సో నా స్టిచ్చింగ్ ఛానల్ అయితే కొంచెం పర్వాలేదు, ఇంకా స్టిచ్చింగ్ అంటే నేర్చుకుంటారు కదా. సో అప్పుడు కూడా మన ఫేస్ కనిపించాలి నిజానికి, కానీ మనకు అది మెయిన్ స్టిచ్చింగే కాబట్టి సో నేను ఎక్కువ స్టిచ్చింగే పెట్టేదాన్ని. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కొంచెం స్టార్టింగ్ లో అయినా మన ఫేస్ కనిపించాలి, తర్వాత వచ్చేసి మనము ఓన్లీ స్టిచ్చింగ్ పెట్టేసి మళ్ళీ లాస్ట్ లో మళ్ళీ మన ఫేస్ కనిపిస్తే బాగుంటుందని నాకైతే అర్థమైంది అనమాట. ఏంటంటే మనము వాళ్ళకి అలవాటు కావాలి, అప్పుడే వాళ్ళు చూస్తారు. ఇప్పుడు అంతే కదండి, మన పక్కింటోలో ఎదురింటోలో మనకు కనిపిస్తేనే వాళ్ళు మళ్ళీ కనిపించినా మనం నవ్వుతాం. అంతేగాని వాళ్ళు ఎవరో తెలియకుండా మనం చూసుకుంటే అసలు వాళ్ళకి తెలియదు అనుకో, మనం చూడం కదా. సో ఇంతకు ముందు కూడా నాకు ఒక సబ్స్క్రైబర్ అడిగారు అనమాట, అక్క ఇట్లా నా ఛానల్లో ఒకసారి చెక్ చేయండి ఎట్లా ఉందో చూడండి అనేసి అన్నారనమాట. సో సరే అని చెప్పేసి నేను ఓపెన్ చేస్తే తనకి 3 పిల్లలు. ఎట్లా చూపిస్తున్నాడు, తన ఫేస్ చూపించట్లేదు, పిల్లల ఫేసెస్ చూపిస్తుంది అనమాట. మొత్తం పిల్లలు రెడీ చేయడము, పిల్లలు టిఫిన్స్ తినడము, పిల్లలు స్కూల్కి వెళ్ళడము, వాళ్ళు వచ్చిన తర్వాత ఆడుకోవడము, ఇవన్నీ చూపిస్తున్నారు. కానీ అది ఎక్కువ కాదండి. ఫస్ట్ మీ ఫేస్ కనిపించండి అంటే ఫస్ట్ మీ ఫేస్ చూపించాలన్నమాట. నేను చెప్పిన తనకు ఆల్రెడీ అది కమెంట్లో. ఫస్ట్ మీ ఫేస్ మన ఫేస్ తోని ఏదైతే మన సబ్స్క్రైబర్స్ కి లేదా చూసే వాళ్ళకి అలవాటు అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ మనం కనిపించినప్పుడు క్లిక్ చేస్తారనమాట. మనం ఏదన్నా చెప్పినప్పుడు యూజ్ అవుతుంది. సో నేను చేసిన పొరపాటు ఏంటంటే ఒకటేసారి ఒకటేసారి అంటే ఇప్పుడు ఇంకో ఛానల్ స్టార్ట్ చేసి మళ్ళీ 3 నెలలు ఇంకో ఛానల్ స్టార్ట్ చేసిన, దానివల్ల ఏంటంటే హెవీ బర్డన్ అయిపోయింది. అట్లా కాకుండా ఒక ఛానల్ స్టార్ట్ చేసి మీరు మొత్తం ఫేమస్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఇంకో ఛానల్ కావాలంటే స్టార్ట్ చేసుకోండి సపరేట్గా ఉండడానికి. ఇప్పుడు ఆ స్టిచ్చింగ్ వేరే, బ్లాగ్స్ వేరే, కాబట్టి అవి 2 కలపొద్దు. కాబట్టి స్టిచ్చింగ్ ఒకటి ఫుల్ పాపులర్ అయిపోయిన తర్వాత నేను బ్లాగ్స్ స్టార్ట్ చేస్తుంటే బాగుండేది. అలా కాకుండా 2 కలిపి చేసేసాను అనమాట. దానివల్ల ప్రెషర్ అయితే ఎక్కువైపోయిందండి. ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకో మిస్టేక్,
సో ఇది మానిటైజేషన్ అయింది, ఇంక ఇది నార్మల్గానే నడుస్తుంది. అట్లా అని చెప్పేసి ఇది కొంచెం స్టాప్ చేసి స్టిచ్చింగ్ కూడా ఆపేసిన అనమాట. బ్లాగ్స్ కంటిన్యూ చేసిన, ఎందుకంటే బ్లాగ్ ఛానల్ అది కావాలి కదా మానిటైజేషన్కి. మళ్ళీ సేమ్ సఫర్ సబ్ దాంట్లోనే జాయిన్ అయిపోయి మళ్ళీ అందులో ఛానల్స్ అవి పెట్టడం స్టార్ట్ చేసిన. అలా పెడుతూ ఏమైనా అది కూడా మానిటైజేషన్కి పంపించిన అనమాట. ఫైనల్గా వచ్చింది. అయితే దానికి ఏదైనా యాడ్సెన్స్ ఒక రూల్ ఉంటుంది అనమాట. యాడ్సెన్స్ ఉంటేనే మనకి మనీ అనేది వస్తుంది. యాడ్సెన్స్ జనరేట్ అవ్వడం కూడా టైం పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, సో నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా బాగా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి. ఇదంతా ఎక్కడో చూసింది విన్నది కాదు, సొంత ఎక్స్పీరియన్స్తో వచ్చిందనమాట. అది కూడా 4 years, ఇప్పుడైతే 5 years అనుకోండి. 5 years ఎక్స్పీరియన్స్. అంటే ఎట్లాంటి తప్పులు చేయొద్దు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత అనేది అయితే నేను చెప్తున్నాను. సో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు, లేదా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా యూజ్ అవుతుందండి ఈ టిప్స్. సో అసలు మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అయితే యాడ్సెన్స్ అనేది ఉంది కదా, సో ఇప్పుడు మళ్ళీ కొంతమంది టెక్ ఛానల్ వాళ్ళు ఏం చెప్పారంటే యాడ్సెన్స్ రెండింటికి ఒకటే పెట్టొద్దు, వేరేగా పెట్టుకోండి అని అన్నారనమాట. సో మళ్ళీ అట్లా చేసి మేము చేసినాం, యాడ్సెన్స్ మళ్ళీ కొత్తది పెట్టినాం అనమాట. కొత్తది పెట్టేటప్పటికి ఏమైంది, అది రావడానికి ఒక 1 month పైనే పట్టిందండి టైము. అండ్ ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ఒకటేసారి మానిటైజేషన్ అవుతాయి అనమాట. ఆ టైంలో వెయిటింగ్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే కొంచెం నార్మల్ టైంలో అయిపోతే అది బాగా ఫాస్ట్ 1 weekలో కూడా అయిపోతుంది. సో అలా ఉంటుంది అన్నమాట ఈ ప్రాసెస్. కానీ నిజానికి ఇప్పుడు ప్రజెంట్ నేను తెలుసుకున్నది ఏంటంటే 2 ఛానల్స్కి ఒకటే యాడ్సెన్స్ ఉంటేనే బెటర్ అనమాట. ఎందుకు అంటే వాచ్ టైం ఉంది కదా 4000 hours. ఈ 4000 hours అనేది ఏంటంటే మనకి 2 ఛానల్స్ కలిపి మేనేజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు అందులో ఒక వీడియో పెట్టినా, ఇందులో ఒక వీడియో పెట్టినా, ఇందులో ఒక 10 నిమిషాలు, అందులో ఒక 10 నిమిషాలు కూడా కౌంట్ అవుతుంది. సపరేట్ పెట్టారనుకోండి, ఇందులో 10 నిమిషాలే కౌంట్ అవుతుంది, అందులో 10 నిమిషాలే కౌంట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది స్టార్టింగ్ మానిటైజేషన్ కోసమే కాదండి 4000 hours. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ అంత ఉండాలి. లేదా మీ దగ్గర అయిపోయింది, ఇప్పుడు వాచ్ టైం లేదు అని అనుకుంటే మళ్ళీ మీకు అది మానిటైజేషన్ తీసేస్తుంది. వీడియోస్ పెట్టుకోవచ్చు కానీ మానిటైజేషన్ తీసేస్తుంది. మళ్ళీ మనం కంప్లీట్ చేసుకుంటే అప్పుడు మనకు మళ్ళీ అది యాడ్సెన్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఎన్ని ఛానల్స్ ఉన్నా సరే అన్నిటి కలిపి ఒకటే యాడ్సెన్స్ ఇవ్వండి. ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటే మీరు ఏమన్నా ఇల్లీగల్ కంటెంట్ పెడితే ఒక ఛానల్ది పోయింది అనుకోండి, అన్ని ఛానల్స్ వెళ్ళిపోతుంది అనమాట. సో మనం మోస్ట్లీ ఏది అట్లాంటివి పెట్టాం కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. ఇంట్లాంటి సింపుల్ విషయం కూడా చెప్పేవాళ్ళు లేకుండా అండి నాకు. అదంతా కూడా ఎక్స్పీరియన్స్ త్రూనే వచ్చింది. ఈ యాడ్సెన్స్ జర్నీ కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయింది నాకు. 2 సపరేట్ పెట్టిన తర్వాత మళ్ళీ అందులో నుంచి డబ్బులు రావడం, ఇందులో నుంచి రావట్లేదు అనమాట. సో ఫైనల్గా ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్లో, స్టిచ్చింగ్ ఛానల్లో వచ్చేసి టోటల్గా $67 అయిందనమాట. అయితే యాక్చువల్లీ యూట్యూబ్ ఏం చేస్తాడంటే పూర్తిగా $100 అయితేనే మనకి అమౌంట్ అనేది పంపిస్తుంది. 67 అయింది కదా, దాని తర్వాత నేను వీడియోస్ పెట్టడం మానేసిన అనమాట. ఎందుకంటే అప్పటికే ఒక 3 years జర్నీ కంప్లీట్ అయిపోయింది. విసుగు వచ్చేసింది. అబ్బా ఇంకెంత పెట్టాలి, రోజు పెట్టినా చేసినా వైరల్ అవ్వట్లేదు ఏంటి, ఇంత కష్టపడి చేసి పెట్టి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టాలని కాదు. ఎందుకంటే నేను షాప్ కూడా రన్ చేస్తాను కాబట్టి షాప్లో పని చూసుకోవాలి, మళ్ళీ నైట్ మాత్రం ఇవన్నీ చేసుకోవాలి, మళ్ళీ పొద్దున్న ఇంట్లో పని చూసుకొని మళ్ళీ అప్పుడు వెళ్ళాలన్నమాట. షాప్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఎడిటింగ్ వచ్చేసి midnight చేసేదాన్ని, మళ్ళీ వాయిస్ ఓవర్ అప్పుడు ఇచ్చేదాన్ని. ఎప్పటికో 2 o'clock 3 o'clock పడుకొని మళ్ళీ పొద్దున్న 7 o'clock లేచి మళ్ళీ పిల్లలకి చూసుకొని ఇవంతా కూడా చాలా సఫర్ అయ్యానండి నేను. ఇంకా విసుగు వచ్చేసి అది ఒకటి వదిలేసిన, ఇది కూడా వదిలేసిన. ఇంకో ఫ్యామిలీ ఛానల్ అనేసి అంటే బ్లాగ్స్ ఛానల్. అయితే మళ్ళీ ఏమనిపించింది, సరే ఒట్టి ఇది ఒకటే కదా పెడదాము, ఏమంది వంట చేసుకుంటూ పెడితే అయిపోతుంది కదా అని. మళ్ళీ తర్వాత తెలిసింది ఏంటంటే వంట చేస్తే ఇప్పుడు వంటలు అందరూ చేస్తారు, అది ఇది కాదు. కానీ ఇప్పుడు బ్లాగ్స్ ఛానల్ ఎప్పుడు ఎట్లా రన్ అవుతుంది అంటే కొత్తగా చూపించాలి, ఏదన్నా ఎక్కువ మందికి తెలియనివి చూపిస్తే డెఫినెట్గా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా ఇప్పుడు మనం నార్మల్గా ఏం చేస్తాం, గ్యాస్ పైన వండుకుంటాం, అందరింట్లో గ్యాస్ పైన వండుతారు. సో అది కాదు, కట్టెల పైన వండుతుంటే మాత్రం చూస్తారు. అంటే అందుకనే ఊర్లో ఉండే వాళ్ళ బ్లాగ్స్ అనేవి చాలా ఏమంటే ఫేమస్ అవుతాయి అనమాట. ఇక్కడ మనం మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళమైతే అంత వేస్ట్. ఉంటేనేమో మొత్తం పూర్గా ఉండాలి, లేదంటే మొత్తం రిచ్గా ఉండాలి. మిడిల్ క్లాస్ అంటే అసలు వేస్ట్ అండి, అసలు నిజంగా చెప్తున్నాను కదా. ఎవరు సపోర్ట్ కూడా చెయ్యరు. ఏంటంటే వాళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళకి వచ్చేసింది అదే ఏముండదు అనమాట. మనం ఏదైనా మన డబ్బులతో కొనుక్కున్నా సరే దీంట్లోకి వెళ్ళి కొనుక్కున్నారేమో అనుకుంటారు. ఇది లేకపోతే మనకి ఇన్ని రోజులు మనం తినలేదా చేయలేదా, అది వస్తేనే కొనుక్కుంటామా, రిటర్న్ పోయింది ఎవరికి తెలియదు పైసలు. నాకంటే ఇంత ఖర్చు అయింది, ఇంత చేసినాం, అంత లాస్ అయింది ఎవరికి తెలియదు. నాది ఇంకో మెయిన్ విషయం ఏంటంటే నా ఫోన్ కూడా పాడైపోయింది అనమాట. అదొక 20,000 లాస్. అంటే అది ఫోన్ ఏమి ఇలాంటి ట్రైపాడ్కి పెడతాం కదా, పెట్టిన దగ్గర పడిపోయి విరిగిపోయింది. ఆల్రెడీ నేను దీని మీద కూడా ఒక వీడియో చేసిన అనమాట. అది కూడా కొంచెం ఒక 3,000 views ఏమో వచ్చినాయి అనుకోండి. దానికి ఒక 30 రూపాయలు కూడా రాలేదనుకోండి. కాకపోతే పెట్టిన ఫోన్ అనేది పగిలిపోయింది అనమాట. అంటే అసలు మనం ఇక్కడ ఏది వస్తుందని ఆశపడ్డామో అది రిటర్న్లో వెళ్ళిపోతుంది డబ్బులు. అక్కడ 20,000 పోయింది, ఇక్కడ 3,000 పోయింది. ఈ ట్రైపాడ్స్ అన్ని డబ్బులు అవన్నీ వేస్ట్. అదొక 2,000 అనుకోండి, అవన్నీ పోయినాయి కదా.
అవన్నీ ఎవరికి కనిపించవు. మనం పెట్టింది కనిపించాలి, ఏదో వచ్చేసిందనే అనుకుంటారనమాట. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఫేస్ చూపించుకుంటూ వీడియోస్ అయితే చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మనం ఎలా ఉన్నా సరే పర్వాలేదండి, ఖచ్చితంగా చూసేవాళ్ళు మంచిగానే రిప్లై ఇస్తారని అట్లా అనుకుంటాం. ఏదో వాళ్ళు ఏదో బ్యాడ్ కమెంట్ పెడతారేమో అని, కానీ అట్లా ఏం లేదండి. చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నేను నా వీడియోస్లో చూశాను కదా, నేను కనిపించినప్పుడు కూడా మంచిగానే కమెంట్ చేస్తారు. నేను ఏదైనా చూపించినా కూడా దాని గురించి మంచి చెప్తారు. అండ్ ఇంకోటి, ఇక్కడ స్టిచ్చింగ్ ఛానల్లో కూడా చాలా మంది అయితే మంచి మంచి కమెంట్స్ పెడతారండి. అక్క మీరు చాలా బాగా చెప్తారు, మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది, అవన్నీ చెప్తుంటే ఏంటంటే మాకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది, ఇంకొంచెం నేర్పించాలి, ఇంకా మాకు తెలిసిన టిప్స్ అన్ని నేర్పించాలి అని. ఇప్పటికి కూడా నా స్టిచ్చింగ్ ఛానల్ అయితే నేను బాగానే రన్ చేస్తున్నానండి. అంటే అది కూడా లాస్ట్ ఒక 10 days నుంచి ఏమో స్టార్ట్ చేశాను, లేదా అంతే అండి 10 to 12 days నుంచి అయితే స్టార్ట్ చేశాను నేను, అంతే. అప్పుడే ఇది అనిపించింది, సరే ఈ బ్లాగ్స్ ఛానల్లో కనీసం ఇదన్నా పెడదాము, ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే పెడుతున్నానండి. ఇది ఎంతమందికి రీచ్ అవుతుందో నాకైతే తెలియదు, కానీ రీచ్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా చూడండి. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మీరు. ఇవన్నీ టిప్స్ మీకు ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఎప్పటికో తెలిస్తే మీకైనా మొత్తం ఇన్ని ఇయర్స్ వేస్ట్ అయిపోతుంది కదా. అందుకని అలాంటి పొరపాట్లు చేయకుండా మీరు కనిపించి డైరెక్ట్గా మాట్లాడుతూ చేయడం అయితే అలవాటు చేసుకుని ఫాస్ట్గా వస్తారు. కానీ ఈ యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే, వీళ్ళకి ఇన్ని రోజులు ఎవరు రాలేదు, ఇప్పుడు సడన్గా ఇంత ఫాస్ట్గా పెరుగుతుందంటే చెక్ చేస్తుంది ఆటోమేటిక్గా. యూట్యూబ్ మెషిన్ అనేది అల్గోరిథం అది చెక్ చేస్తుంది. సో మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనం ఎక్కడి నుంచి మన వీడియోలు వాచ్ చేస్తే ఒక ఇన్ఫర్మేషన్ అనేది దాని దగ్గర ఉంటుందండి. అయితే ఏం చేస్తుంది అంటే, ఇవన్నీ ఇట్లా వీళ్ళు ఈ సబ్ నుంచి తెచ్చుకున్నారని చెప్పేసి దానిలో సగం వెళ్ళిపోతాయి. అంటే ఒక 10 మంది ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేసారు, ఆ 10 మంది మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు, మళ్ళీ ఏం చేయాలి, స్క్రీన్ షాట్ తీసి పెట్టాలా. అది కూడా ఏంటంటే ఒక వీడియో 1 నిమిషం చూసిన తర్వాత పెట్టాలన్నమాట. ఇలా పెట్టేటప్పుడు ఏమైందంటే, మనకు ఆ ప్రాసెస్ మొత్తం అయ్యే వరకు ఒక 10 మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్నా కూడా ఈజీగా మీకు ½ an hour టైం పడుతుంది అనమాట. సో ఇంత చేసిన తర్వాత చూస్తే ఏమవుతుంది, యూట్యూబ్ ఏం చేస్తే ఇదంతా స్కామ్ అని చెప్పేసి అది మళ్ళీ ఒక 5 సబ్స్క్రైబర్లో లేదా 6 సబ్స్క్రైబర్లో తీసేస్తుంది. మిగిలిన 4 అయితే ఉంటారు, మళ్ళీ వాళ్ళు కూడా ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. వాళ్ళకి కూడా అంతే, మనకే కాదండి, మన అవతల వాళ్ళు ఇప్పుడు కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తారు కదా, వాళ్ళకైనా అంతే అనమాట. సో న్యాచురల్గా వచ్చేటివి మంచివి ఎప్పుడైనా సరే, అంటే మీ ఛానల్ చూసి మీ ఛానల్లో మీ కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఆటోమేటిక్గా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఇది కరెక్ట్. కానీ ఇది ఎప్పుడైతే ఇట్లా మనం సబ్ చేస్తామో దానివల్ల ఏమవుతుందో కొంతమంది ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ టైంలో సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత మళ్ళీ వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి వాళ్ళు అన్సబ్ చేసేస్తారు అనమాట. అట్లా కూడా ఏం చేయలేము మనము. అయితే ఇదొక లాస్, మెయిన్ టైం లాస్. ఇంకోటి ఏంటంటే వాచ్ టైం అంటే ఏంటి, 4000 గంటలు కంప్లీట్ కావాలంటే మనం ఇంతకుముందు కూడా చెప్పాను కదండి, ఒక్క వీడియో మనం ఒక 10 నిమిషాల వీడియో పెడితే అదొక 10 మంది చూస్తే యూట్యూబ్ ఒక 2 నిమిషాలు కౌంట్ చేస్తుంది. సో 2 నిమిషాల్లో ఒక 10 మంది అంటే 20 నిమిషాలు మాక్సిమం, అంత కూడా ఉండదు కానీ చెప్తున్నాను. ఒక 20 నిమిషాలు అనుకోండి. ఇప్పుడు రోజు మొత్తం మీరు కష్టపడి ఒక వీడియో పెడితే ఒక 20 నిమిషాలు లేదు, అట్లా అంటే 4000 గంటలు, 4 గంటలు కాదండి, 400 గంటలు కాదు, 4000 గంటలు కంప్లీట్ కావాలంటే మీకు ఎన్ని రోజులు పట్టాలి అది. సో వీళ్ళు ఏం చేస్తారు, సబ్లో ఏంటంటే ఒక లింక్స్ ఇస్తారనమాట. ఆ లింక్లో ఏం చేస్తాము అంటే, మన వీడియోస్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ అందులో పెట్టుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళు చెప్తారు ఇంత వాచ్ టైంకి పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వీడియో పెట్టినాం 10 నిమిషాలు, మళ్ళీ ఇంకో రోజు ఇంకో 15 నిమిషాలు వీడియో పెట్టినాం, ఇంకో రోజు ఇంకో 10 నిమిషాలు, ఇట్లా 35 నిమిషాలు అవుతుంది కదా. ఈ మన 35 మినిట్స్ పెడితే వాళ్ళు 35 మినిట్స్ పెడతారనమాట. ఇట్లా ఒక పెద్ద గ్రూప్ క్రియేట్ చేసి అది మొత్తం కూడా మనం ల్యాప్టాప్లో రన్ చేయాలి. అంటే అందరు వీడియోస్ కలిపి ఒక దీంట్లో వచ్చేసి ఎక్కడెక్కడ నుంచో వస్తారనమాట ఛానల్స్. అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎక్కడెక్కడ వేరే దేశాల నుంచి ఉంటారు కదా. సో అందరి దగ్గర నుంచి లింక్స్ అన్ని కలెక్ట్ చేసిన అందరు వీడియోస్ కలిపి ఒక దీంట్లో వచ్చేసి ఎక్కడెక్కడ నుంచో వస్తారనమాట ఛానల్స్. అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎక్కడెక్కడ వేరే దేశాల నుంచి ఉంటారు కదా. సో అందరి దగ్గర నుంచి లింక్స్ అన్ని కలెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో 2 మెంబర్స్ ఉంటారు, వాళ్ళు చెక్ చేస్తారనమాట ప్రతి ఒక్కటి వీళ్ళందరూ చూసిరా లేదా అనేసి. సో మనం ఏం చేయాలంటే ల్యాప్టాప్లో, ఫోన్లో రన్ చేయొచ్చు కానీ ఫోన్లో సరిపోదు కాబట్టి ల్యాప్టాప్లో కంపల్సరీ రన్ చేసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే ల్యాప్టాప్ నా దగ్గర ఉంది, యాక్చువల్లీ పిల్లలు ఉండే అనమాట. సో ఇక నేను నా కోసం అని చెప్పేసి నేను యూజ్ చేశాను. అది పెట్టి ల్యాప్టాప్ అయితే మొత్తం పాడైపోయింది అనమాట. ఇంకా అది టోటల్గా అది రిపేర్ చేయించడానికి నాకు 3000 రూపీస్ అయితే పట్టిందండి. అయితే వాచ్ టైం వస్తుంది, అందులో రాదని కాదు, వస్తుంది. కానీ ఎంత టైం వేస్ట్ అంటే ఆ ప్రెషర్తో మనం వీడియోస్ కూడా చేయలేమన్నమాట. ఎంతసేపు దాని వెనకాలే పడతాం అనమాట. మళ్ళీ అంతా చూసిన తర్వాత మళ్ళీ దాని స్క్రీన్ రికార్డింగ్ అంతా చేయాలి. అంటే మనం అంతా చూసినాము అని చెప్పేసి మళ్ళీ ఇట్లా వీడియో అంటే ల్యాప్టాప్ దగ్గర ఇట్లా ఫోటో పెట్టి మొత్తం అంతా కెమెరా ఆన్ చేసి మొత్తం రికార్డింగ్ అంతా చేసుకోవాలి. అదంతా చేసి అప్పుడు వాళ్ళకి ఆ గ్రూప్ మెంబర్స్కి పంపిస్తే వాళ్ళు చెక్ చేసి ఓకే మీరు చూసిరు అంటే అది ఓకే అనమాట. ఎవరైతే చూడలేదో వాళ్ళ గ్రూప్ నుంచి తీసేస్తారు. సో ఇదంతా చేయడానికి అయితే చాలా ప్రాసెస్ అండి. సో ఈ యూట్యూబ్ నుంచి ఎప్పుడైతే ఒక 1 రూపీ కూడా రాలేదో, పైగా ఇక్కడ నుంచి డబ్బులు పెట్టడం అవుతుంది అనమాట. అట్లా అదొక ప్రాబ్లం అయిపోయింది. ల్యాప్టాప్ అనేది ఇప్పటికీ పని చేయట్లేదండి. ఇన్ని ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ అవుతుంది, అసలు ఇప్పుడు కూడా పని చేయట్లేదు అనమాట.
అంటే అంత ఆటోమేటిక్ ఇంకా నా వల్లనే పాడైపోయింది, అది నాకైతే అర్థమైపోయింది. అట్లా బయట వాళ్ళు చూసే వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ తెలియదు, జస్ట్ ఏముంది పెట్టిరు వచ్చేసింది అనుకుంటారు, కానీ అంత సీన్ అసలు ఉండదండి. ఇది ఒక 3000 కాదండి. ఇంకోటి ఏంటంటే నాకు ట్రైపాడ్స్ కొంటాం మనం ఎవరమైనా సరే, ట్రైపాడ్స్ అనేది కంపల్సరీ అనమాట. స్టార్టింగ్ కొనకపోయినా తర్వాత అయితే కొంటాం కదా. సో ఫస్ట్ నేను కొన్నది వచ్చేసి 850 రూపీస్ అండి ట్రైపాడ్. కనీసం 3 నెలలు కూడా రాలేదు నాకు, ఆటోమేటిక్గా అది పడిపోయి ఇరిగిపోయింది అనమాట. తర్వాత ఏం చేసినా మళ్ళీ 500ది తీసుకున్నాను, అది పోయింది. తర్వాత విసుగొచ్చి 300ది తీసుకున్నాను, అది పోయింది. ఇంకా తర్వాత వదిలేసి ఇంకా మామూలుగా ఏదో ట్రై చేసుకున్నాను నేనే, హ్యాంగర్తో సెట్ చేశాను. కానీ అంత క్లారిటీగా వచ్చేది కదా, అన్ని డైరెక్షన్ తిరగదు కదా. ట్రైపాడ్ ఉంటేనేమో ఎట్టంటే తిప్పొచ్చు, కానీ ఇవి తిరగవండి. సో అందుకనేసి ఏం చేశాను, మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ట్రైపాడ్ అయితే బెస్ట్. అట్లాంటివి కూడా ఆల్రెడీ 3 కొన్నాను, కానీ బెటర్, చీప్ అండ్ బెస్ట్ అనమాట. 250 ఏదో పడింది అనమాట అది నాకు. సో చాలా బాగుంటుంది అదైతే. ప్రజెంట్ అయితే నాకైతే అది యూజ్ అవుతుంది. అయితే ఏం చేశాను, ఇంక ఇదంతా అయ్యే వరకు ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 7 to 8 months వరకు అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంకా వాచ్ టైం కంప్లీట్ అయింది, సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్, అంటే మెయిన్ 1000 సబ్స్క్రైబర్స్ కూడా ఉండాలి కదా. సో వీళ్ళందరూ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే కొంతమంది న్యాచురల్గా వచ్చారు, కొంతమంది ఏమో ఇలాగ సబ్తోనే వచ్చారనమాట. ఫైనల్గా మానిటైజేషన్కి అప్లై చేసినాం. అది అప్లై చేసినాక అది కూడా ఒక 1 week 10 days నాకు మానిటైజేషన్ అయింది. అమ్మయ్య ఇంత అయిపోయింది, ఇంకా సరే ఇంకా వచ్చేస్తారులే ఇంకా డబ్బులు, ఇంకా నెక్స్ట్ వీడియోస్ పెడితే అని అనుకుంటే, అప్పటి వరకన్నా యూట్యూబ్ కొంచెమైనా సపోర్ట్ చేసేదన్నమాట. అక్కడిక్కడ వీడియోస్ పంపించి, అంటే కొన్ని విన్నా డైరెక్ట్గా వ్యూస్ వచ్చేవి, అంటే ఒక 50 views లేదా 100 views వచ్చేవి. తర్వాత ఈ మానిటైజేషన్ ఎప్పుడైతే అయిపోయిందో షార్ట్స్ వల్ల అయితే కొంచెం వ్యూస్ వచ్చే అవకాశం ఉందండి. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను గమనించింది ఏంటంటే, ఎప్పుడైనా సరే మనము మన ఫేస్ తోనే వీడియోస్ చేయాలండి. నార్మల్ గా ఇప్పుడు నేనైనా అంతే, స్టార్టింగ్ లో చేసిన మిస్టేక్స్ ఇవే అనమాట. నా ఫేస్ చూపించకపోయేదాన్ని, జస్ట్ నార్మల్ గా మనము ఎట్లా వంట చేసుకునేదంటే అవే గిన్నెలు చూపించడం, ఇది చూపించడం ఇలాగే ఉండదు. మనం మామూలుగా ఆలోచిస్తే మనమైనా ఇప్పుడు ఏదో యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉంటాం కదా, కానీ మీకు ఎంతమంది ఛానల్స్ పేర్లు గుర్తుండవు. ఎందుకు అంటే మనకి కొన్ని లక్షల ఛానల్లో కొన్ని కోట్ల ఛానల్స్ ఉన్నాయి కదా. సో మనకైతే అవి గుర్తుండవండి. జస్ట్ ఏంటంటే మీ ఫేస్ అలవాటు చేయాలి. దానివల్ల ఏమైతుంది, మీరు రేపు మీ ఇంకో వీడియో పెడతారు, మళ్ళీ మీ ఫేస్ కనిపిస్తుంది అందులో అనుకోండి, కంపల్సరీ క్లిక్ చేస్తారు. అంతేగాని మీరు ఫేస్ దాచిపెట్టి ఇప్పుడు మనం ఎట్లున్నా సరే పర్వాలేదు, కొంచెం ధైర్యం చేసి అయితే వీడియోలో కనిపించాలన్నమాట. సో నేను తర్వాత ధైర్యం చేసిన అనమాట. ఫస్ట్ లో పెట్టేటప్పుడు అమ్మో ఎట్లా ఉంటుందో, ఎట్లా కనిపిస్తామో ఏంటో అనేసి ఒక ఫీలింగ్ ఉండేదన్నమాట. అది చెప్పడం, ఏదో మ్యాటర్ చెప్పడం అట్లా. సో నా స్టిచ్చింగ్ ఛానల్ అయితే కొంచెం పర్వాలేదు, ఇంకా స్టిచ్చింగ్ అంటే నేర్చుకుంటారు కదా. సో అప్పుడు కూడా మన ఫేస్ కనిపించాలి నిజానికి, కానీ మనకు అది మెయిన్ స్టిచ్చింగే కాబట్టి సో నేను ఎక్కువ స్టిచ్చింగే పెట్టేదాన్ని. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, కొంచెం స్టార్టింగ్ లో అయినా మన ఫేస్ కనిపించాలి, తర్వాత వచ్చేసి మనము ఓన్లీ స్టిచ్చింగ్ పెట్టేసి మళ్ళీ లాస్ట్ లో మళ్ళీ మన ఫేస్ కనిపిస్తే బాగుంటుందని నాకైతే అర్థమైంది అనమాట. ఏంటంటే మనము వాళ్ళకి అలవాటు కావాలి, అప్పుడే వాళ్ళు చూస్తారు. ఇప్పుడు అంతే కదా, మన పక్కింటోలో ఎదురింటోలో మనకు కనిపిస్తేనే వాళ్ళు మళ్ళీ కనిపించినా మనం నవ్వుతాం. అంతేగాని వాళ్ళు ఎవరో తెలియకుండా మనం చూసుకుంటే అసలు వాళ్ళకి తెలియదు అనుకో, మనం చూడం కదా. సో ఇంతకు ముందు కూడా నాకు ఒక సబ్స్క్రైబర్ అడిగారు అనమాట, అక్క ఇట్లా నా ఛానల్లో ఒకసారి చెక్ చేయండి ఎట్లా ఉందో చూడండి అనేసి అన్నారనమాట. సో సరే అని చెప్పేసి నేను ఓపెన్ చేస్తే తనకి 3 పిల్లలు. ఎట్లా చూపిస్తున్నాడు, తన ఫేస్ చూపించట్లేదు, పిల్లల ఫేసెస్ చూపిస్తుంది అనమాట మొత్తం. పిల్లలు రెడీ చేయడము, పిల్లలు టిఫిన్స్ తినడము, పిల్లలు స్కూల్కి వెళ్ళడము, వాళ్ళు వచ్చిన తర్వాత ఆడుకోవడము, ఇవన్నీ చూపిస్తున్నారు. కానీ అది ఎక్కువ కాదండి. ఫస్ట్ మీ ఫేస్ కనిపించండి, అంటే ఫస్ట్ మీ ఫేస్ చూపించాలన్నమాట. నేను చెప్పిన తనకు ఆల్రెడీ అది కమెంట్లో, ఫస్ట్ మీ ఫేస్ మన ఫేస్ తోని ఏదైతే మన సబ్స్క్రైబర్స్ కి లేదా చూసే వాళ్ళకి అలవాటు అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ మనం కనిపించినప్పుడు క్లిక్ చేస్తారనమాట. మనం ఏదన్నా చెప్పినప్పుడు యూజ్ అవుతుంది. సో నేను చేసిన పొరపాటు ఏంటంటే, ఒకటేసారి ఒకటేసారి అంటే ఇప్పుడు ఇంకో ఛానల్ స్టార్ట్ చేసి మళ్ళీ 3 నెలలు ఇంకో ఛానల్ స్టార్ట్ చేసిన, దానివల్ల ఏంటంటే హెవీ బర్డన్ అయిపోయింది. అట్లా కాకుండా ఒక ఛానల్ స్టార్ట్ చేసి మీరు మొత్తం ఫేమస్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఇంకో ఛానల్ కావాలంటే స్టార్ట్ చేసుకోండి, సపరేట్ గా ఉండడానికి. ఇప్పుడు ఆ స్టిచ్చింగ్ వేరే, బ్లాగ్స్ వేరే, కాబట్టి అవి 2 కలపొద్దు. కాబట్టి స్టిచ్చింగ్ ఒకటి ఫుల్ పాపులర్ అయిపోయిన తర్వాత నేను బ్లాగ్స్ స్టార్ట్ చేస్తుంటే బాగుండేది. అలా కాకుండా 2 కలిపి చేసేసాను అనమాట. దానివల్ల ప్రెషర్ అయితే ఎక్కువైపోయిందండి. సో ఇది మానిటైజేషన్ అయింది, ఇంక ఇది నార్మల్ గానే నడుస్తుంది. అట్లా అని చెప్పేసి ఇది కొంచెం స్టాప్ చేసి స్టిచ్చింగ్ కూడా ఆపేసిన అనమాట. బ్లాగ్స్ కంటిన్యూ చేసిన, ఎందుకంటే బ్లాగ్ ఛానల్ అది కావాలి కదా మానిటైజేషన్ కి. మళ్ళీ సేమ్ సబ్ దాంట్లోనే జాయిన్ అయిపోయి మళ్ళీ అందులో ఛానల్స్ అవి పెట్టడం స్టార్ట్ చేసిన. అలా పెడుతూ ఏమైనా అది కూడా మానిటైజేషన్ పంపించిన అనమాట. ఫైనల్ గా వచ్చింది. అయితే దానికి ఏదైనా యాడ్సెన్స్ ఒక రూల్ ఉంటుంది అనమాట. యాడ్సెన్స్ ఉంటేనే మనకి మనీ అనేది వస్తుంది. యాడ్సెన్స్ జనరేట్ అవ్వడం కూడా టైం పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, సో నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా బాగా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి. ఇదంతా ఎక్కడో చూసింది విన్నది కాదు, సొంత ఎక్స్పీరియన్స్ తో వచ్చిందనమాట. అది కూడా 4 years, ఇప్పుడైతే 5 years అనుకోండి, 5 years ఎక్స్పీరియన్స్. అంటే ఎట్లాంటి తప్పులు చేయొద్దు యూట్యూబ్ లోకి వచ్చిన తర్వాత అనేది అయితే నేను చెప్తున్నాను. సో కొత్తగా
స్టార్ట్ చేసే వాళ్ళు లేదా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా యూజ్ అవుతుందండి ఈ టిప్స్. సో అసలు మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అయితే యాడ్సెన్స్ అనేది ఉంది కదా, సో ఇప్పుడు మళ్ళీ కొంతమంది టెక్ ఛానల్ వాళ్ళు ఏం చెప్పారంటే యాడ్సెన్స్ రెండింటికి ఒకటే పెట్టొద్దు, వేరే వేరేగా పెట్టుకోండి అని అన్నారనమాట. సో మళ్ళీ అట్లా చేసి మేము చేసినాం యాడ్సెన్స్ మళ్ళీ కొత్తది పెట్టినాం అనమాట. కొత్తది పెట్టేటప్పటికి ఏమైంది, అది రావడానికి ఒక 1 month పైనే పట్టిందండి టైం. అండ్ ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ఒకటేసారి మౌంటేషన్ అవుతాయి అనమాట. ఆ టైంలో వెయిటింగ్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే కొంచెం నార్మల్ టైంలో అయిపోతే మనకి బాగా ఫాస్ట్ 1 week లో కూడా అయిపోతుంది. సో అలా ఉంటుంది అన్నమాట ఈ ప్రాసెస్. కానీ నిజానికి ఇప్పుడు ప్రజెంట్ నేను తెలుసుకున్నది ఏంటంటే 2 ఛానల్స్కి ఒకటే యాడ్సెన్స్ ఉంటేనే బెటర్ అనమాట. ఎందుకు అంటే వాచ్ టైం ఉంది కదా 4000 hours. ఈ 4000 hours అనేది ఏంటంటే మనకి 2 ఛానల్స్ కలిపి మేనేజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు అందులో ఒక వీడియో పెట్టినా, ఇందులో ఒక వీడియో పెట్టినా, ఇందులో ఒక 10 నిమిషాలు, అందులో ఒక 10 నిమిషాలు కూడా కౌంట్ అవుతుంది. సపరేట్ పెట్టిన అనుకోండి, ఇందులో 10 నిమిషాలే కౌంట్ అవుతుంది, అందులో 10 నిమిషాలే కౌంట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది స్టార్టింగ్ మానిటైజేషన్ కోసమే కాదండి 4000 hours. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ అంత ఉండాలి. లేదా మీ దగ్గర అయిపోయింది ఇప్పుడు వాచ్ టైం లేదు అని అనుకుంటే మళ్ళీ మీకు అది మానిటైజేషన్ తీసేస్తుంది. వీడియోస్ పెట్టుకోవచ్చు కానీ మానిటైజేషన్ తీసేస్తుంది. మళ్ళీ మనం కంప్లీట్ చేసుకుంటే అప్పుడు మనకు మళ్ళీ అది యాడ్సెన్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఎన్ని ఛానల్స్ ఉన్నా సరే అన్నిటి కలిపి ఒకటే యాడ్సెన్స్ ఇవ్వండి. ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటే మీరు ఏమన్నా ఇల్లీగల్ కంటెంట్ పెడితే ఒక ఛానల్ది పోయింది అనుకోండి, అన్ని ఛానల్స్ వెళ్ళిపోతుంది అనమాట. సో మనం మోస్ట్లీ ఏది అట్లాంటివి పెట్టాం కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. ఇంట్లాంటి సింపుల్ విషయం కూడా చెప్పేవాళ్ళు లేకుండా అండి నాకు అదంతా కూడా ఎక్స్పీరియన్స్ త్రూనే వచ్చింది. ఈ యాడ్సెన్స్ జర్నీ కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయింది నాకు. 2 సపరేట్ పెట్టిన తర్వాత మళ్ళీ అందులో నుంచి డబ్బులు రావడం, ఇందులో నుంచి రావట్లేదు అనమాట. సో ఫైనల్గా ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్లో స్టిచ్చింగ్ ఛానల్లో వచ్చేసి టోటల్ గా $67 అయిందనమాట. అయితే యాక్చువల్లీ యూట్యూబ్ ఏం చేశారంటే పూర్తిగా $100 అయితేనే మనకి అమౌంట్ అనేది పంపిస్తుంది. 67 అయింది కదా, దాని తర్వాత నేను వీడియోస్ పెట్టడం మానేసిన అనమాట. ఎందుకంటే అప్పటికే ఒక 3 years జర్నీ కంప్లీట్ అయిపోయింది. విసుగు వచ్చేసింది, అబ్బా ఇంకెంత పెట్టాలి, రోజు పెట్టినా చేసినా వైరల్ అవ్వట్లేదు ఏంటి, ఇంత కష్టపడి చేసి పెట్టి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టాలని కాదు. ఎందుకంటే నేను షాప్ కూడా రన్ చేస్తాను కాబట్టి షాప్లో పని చూసుకోవాలి, మళ్ళీ నైట్ మాత్రం ఇవన్నీ చేసుకోవాలి, మళ్ళీ పొద్దున్న ఇంట్లో పని చూసుకొని మళ్ళీ అప్పుడు వెళ్ళాలన్నమాట. షాప్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఎడిటింగ్ వచ్చేసి మిడ్ నైట్ చేసేదాన్ని, మళ్ళీ వాయిస్ ఓవర్ అప్పుడు ఇచ్చేదాన్ని. ఎప్పటికో 2 o'clock 3 o'clock పడుకొని మళ్ళీ పొద్దున్న 7 o'clock లేచి మళ్ళీ పిల్లలకి చూసుకొని ఇవంతా కూడా చాలా సఫర్ అయ్యానండి నేను. విసుగు వచ్చేసి అది ఒకటి వదిలేసిన, ఇది కూడా వదిలేసిన, ఇంకో ఫ్యామిలీ ఛానల్ అనేసి అంటే బ్లాగ్స్ ఛానల్. అయితే మళ్ళీ ఏమనిపించింది, సరే ఒట్టి ఒకటే కదా పెడదాము, ఏమంది వంట చేసుకుంటూ పెడితే అయిపోతుంది కదా అని. మళ్ళీ తర్వాత తెలిసింది ఏంటంటే వంట చేస్తే ఇప్పుడు వంటలు అందరూ చేస్తారు, అది ఇది కాదు. కానీ ఇప్పుడు బ్లాగ్స్ ఛానల్ ఎప్పుడు ఎట్లా రన్ అవుతుంది అంటే కొత్తగా చూపించాలి, ఏదన్నా ఎక్కువ మందికి తెలియనివి చూపిస్తే డెఫినెట్ గా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా ఇప్పుడు మనం నార్మల్ గా ఏం చేస్తాం, గ్యాస్ పైన వండుకుంటాం, అందరింట్లో గ్యాస్ పైన వండుతారు. సో అది కాదు, కట్టెల పైన వండుతుంటే మాత్రం చూస్తారు. అంటే అందుకనే ఊర్లో ఉండే వాళ్ళ బ్లాగ్స్ అనేవి చాలా ఏమంటే ఫేమస్ అవుతాయి అనమాట. ఇక్కడ మనం మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళమైతే అంత వేస్ట్, ఉంటేనేమో మొత్తం పూర్గా ఉండాలి, లేదంటే మొత్తం రిచ్ గా ఉండాలి. మిడిల్ క్లాస్ అంటే అసలు వేస్ట్ అండి, అసలు నిజంగా చెప్తున్నాను కదా, ఎవరు సపోర్ట్ కూడా చెయ్యరు. ఏంటంటే వాళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళకి వచ్చేసింది అదే ఏముండదు అనమాట. మనం ఏదైనా మన డబ్బులతో కొనుక్కున్నా సరే దీంట్లోకి వెళ్ళి కొనుక్కున్నారేమో అనుకుంటారు. ఇది లేకపోతే మనకి ఇన్ని రోజులు మనం తినలేదా చేయలేదా, అది వస్తేనే కొనుక్కుంటామా, రిటర్న్ పోయింది ఎవరికి తెలియదు పైసలు. నాకంటే ఇంత ఖర్చు అయింది, ఇంత చేసినాం, అంత లాస్ అయితే ఎవరికి తెలియదు. నాది ఇంకో మెయిన్ విషయం ఏంటంటే నా ఫోన్ కూడా పాడైపోయింది అనమాట, అదొక 20,000 లాస్. అంటే అది ఫోన్ ఏమి ఇలాంటి ట్రైపాడ్కి పెడతాం కదా, పెట్టిన దగ్గర పడిపోయి విరిగిపోయింది. ఆల్రెడీ నేను దీని మీద కూడా ఒక వీడియో చేసిన అనమాట, అది కూడా కొంచెం ఒక 3,000 views ఏమో వచ్చినాయి అనుకోండి, దానికి ఒక 30 రూపాయలు కూడా రాలేదు అనుకోండి. కాకపోతే పెట్టిన ఆ ఫోన్ అనేది పగిలిపోయింది అనమాట. అంటే అసలు మనం ఇక్కడ ఏది వస్తుందని ఆశపడ్డామో అది రిటర్న్ లో వెళ్ళిపోతుంది డబ్బులు. అక్కడ 20,000 పోయింది, ఇక్కడ 3,000 పోయింది. ఈ ట్రైపాడ్స్ అన్ని డబ్బులు అవన్నీ వేస్ట్, అదొక 2,000 అనుకోండి, అవన్నీ పోయినాయి కదా. అవన్నీ ఎవరికి కనిపించవు, మనం పెట్టింది కనిపించాలి, ఏదో వచ్చేసిందని అనుకుంటారనమాట. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఫేస్ చూపించుకుంటూ వీడియోస్ అయితే చేయండి, డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. మనం ఎలా ఉన్నా సరే పర్వాలేదండి, ఖచ్చితంగా చూసే వాళ్ళు మంచిగానే రిప్లై ఇస్తారని అట్లా అనుకుంటాం. వాళ్ళు ఏదో బ్యాడ్ కమెంట్ పెడతారేమో అని, కానీ అట్లా ఏం లేదండి, చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నేను నా వీడియోస్ లో చూసాను కదా, నేను కనిపించినప్పుడు కూడా మంచిగానే కమెంట్ చేస్తారు, నేను ఏదైనా చూపించినా కూడా దాని గురించి మంచి చెప్తారు. అండ్ ఇంకోటి ఇక్కడ స్టిచ్చింగ్ ఛానల్ లో కూడా చాలా మంది అయితే మంచి మంచి కమెంట్స్ పెడతారండి, అక్క మీరు చాలా బాగా చెప్తారు, మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది, అవన్నీ చెప్తుంటే ఏంటంటే మాకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది, ఇంకొంచెం నేర్పించాలి, ఇంకా మాకు తెలిసిన టిప్స్ అనే నేర్పించాలి అని. ఇప్పటికి కూడా నా స్టిచ్చింగ్ ఛానల్ అయితే నేను బాగానే రన్ చేస్తున్నానండి. అంటే అది కూడా లాస్ట్
ఒక 10 days నుంచి ఏమో స్టార్ట్ చేశాను, లేదా అంతే అండి 10 to 12 days నుంచి అయితే స్టార్ట్ చేశాను నేను అంతే. అప్పుడే ఇది అనిపించింది, సరే ఈ బ్లాగ్స్ ఛానల్లో కనీసం ఇదన్నా పెడదాము, ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే పెడుతున్నానండి. ఇది ఎంతమందికి రీచ్ అవుతుందో నాకైతే తెలియదు, కానీ రీచ్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా చూడండి. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మీరు. ఇవన్నీ టిప్స్ మీకు ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఎప్పటికో తెలిస్తే మీకైనా మొత్తం ఇన్ని ఇయర్స్ వేస్ట్ అయిపోతుంది కదా. అందుకని అలాంటి పొరపాట్లు చేయకుండా మీరు కనిపించి డైరెక్ట్ గా మాట్లాడుతూ చేయడం అయితే అలవాటు చేసుకోండి. ఎలా ఉన్నా పర్వాలేదండి వీడియోస్, నేను ధైర్యం చేసి ఎలా పెడుతున్నానో మీరు ధైర్యం చేసి అలాగే పెట్టండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. డెఫినెట్ గా సక్సెస్ అవ్వండి. ఒకవేళ ఒక 6 to 7 months వరకు మీరు కష్టపడ్డారు, అది గ్రో అవ్వట్లేదు అంటే మాత్రం వేస్ట్ చేయండి. ఇంకా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే అది వేస్టే. దానికంటే కూడా మీరు వేరే కంటెంట్ చూసుకోండి. ఇప్పుడు మీరు ఒక కంటెంట్ పెడుతున్నారంటే ఒట్టి వ్లాగ్స్ ఇంట్లోది అదే పెడతాను అనుకోండి, వేస్ట్. అలా కాకుండా కొత్త కంటెంట్ ఏదైనా ట్రై చేయండి, మీరు చేయగలిగేది. మళ్ళీ ఏదో 1-2 వీడియోలు చేసి ఆపేయడం కాదండి. మీరు చేయగలిగే కంటెంట్ ఏదైనా ఉంటే మాత్రం కంటిన్యూస్ గా అదైతే పెట్టండి, డెఫినెట్ గా సక్సెస్ అయితే అవుతారు. ఇందులో మరి ఇంకెలాంటి వీడియోస్ వస్తాయో నాకు కూడా తెలియదు, ఏదో అనుకుంటున్నాను. ఒకవేళ అది నేను సక్సెస్ అయితే డెఫినెట్ గా నేను ఆ వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్ గా మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ చెప్తానండి. నా బ్లాగ్స్ లో కూడా ఖచ్చితంగా ఏదో ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటానండి నేను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.